ఆ నియోజకవర్గంలో మీరు గెలుపొందటానికి ఉద్దండులను ఓడించడానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు? నేను పెట్టలేదని నేను అంటున్నాను. రాష్ట్ర బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం, ఈటెల వర్గం, బండి సంజయ్ వర్గం, వెంకటరమణారెడ్డి ఏ వర్గం? ఏ వర్గం లేదు. నేను బీజేపీ జాతీయవాదం. నేను మొత్తం మీ మీద పోటీ చేసిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. మీరు ఊహించారు అసలు వారిద్దరిపైన విజయం సాధిస్తానని? ఫెయిల్ నాడు కూడా సేమ్ రిజల్ట్లో ఫీల్ ఉండాలనుకుంటాం కాబట్టి నేను రాష్ట్ర బీజేపీలో వర్గాలు ఉన్నాయా లేదా ఒక మాట చెప్పండి. మీ కారు మీద మోదీ పేరు కనిపిస్తుంది, నెంబర్ మీ మోదీ పేరులో రాసుకున్నారు. వస్త్రధారణ రాజశేఖర రెడ్డిని కనిపిస్తుంది. మీ చేతి పైన జాతీయ జెండా కనిపిస్తుంది, బీజేపీ గుర్తు కనిపిస్తుంది. నేను ఇండియన్ అని చెప్పడానికి నేను ఈ జెండా వేసుకున్నాము. నాకు జనగణమన వస్తుంది, మొత్తము వందే మాత్రం మొత్తం వస్తుంది. ఇప్పుడు మీ గుండెల్లో ఉన్నది మోదీనా రాజశేఖర రెడ్డి? అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ సంచలనాన్ని సృష్టించి దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన జైంట్ కిల్లర్ ఎమ్మెల్యే అయిన కామారెడ్డి నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించి మొత్తం దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించి దేశవ్యాప్తంగా చర్చకు తెరదీపిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తుతం ఆర్టీవీ అన్సెన్సార్లో ఉన్నారు. ఆయన ఈ విజయం గురించిన విషయాలు నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. వెంకటరమణారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. బికాజ్ దట్ మీరు సాధించిన విజయానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి గారు, మీరు సాధించిన విజయం ఆనందంలో మీరున్నారు, కానీ అన్సెన్సార్ గురించి ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ బీజేపీ నేతలంతా ఆనందంగానే ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఆనందంగానే ఉన్నారు మీ విజయాన్ని చూసి. కానీ ఆనందించదగ్గ క్వశ్చన్స్తో పాటు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో గుచ్చి కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాల్సి ఉంటుంది. మీరు సిద్ధంగా ఉన్నారా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి? కానీ వెంకటరమణారెడ్డి గారు, మీరు సాధించిన విజయం తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు, 118 నియోజకవర్గాలు ఒక ఎత్తు, కామారెడ్డి నియోజకవర్గం ఒక ఎత్తు, దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో మీరు గెలుపొందటానికి, ఉద్దండులను ఓడించడానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టామంటే మీరు మీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ని అడిగితే వాళ్ళే చెప్తారు కదండి నేను పెట్టానే లేదా అనేది. నేను పెట్టలేదు అని నేను అంటున్నాను. పెట్టాను అనేది మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి, నేను రేపే రిసిగ్నేషన్ ఇచ్చేస్తాను. ఓకే, ఎలక్షన్స్లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాను అని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు అంటున్నారు. కానీ నేను ఎన్నికల్లో ఓట్లు కొనటానికి ఎంత ఖర్చు పెట్టారని అడగలేదు. ఎన్నికల ముందు నుంచి నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారని అడగలేదు. ఎన్నికల్లో ఖర్చు పెడితే బ్రైబ్ అవుతుంది. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు సాయం చేస్తే సహాయం అవుతుంది, అది ధర్మం అవుతుంది. కానీ దాన్ని కూడా బ్రైబ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఎంత ఖర్చు పెట్టారని? నా అవసరం ఉండి మీకు డిన్నర్ ఇస్తే అది బ్రైబు, కానీ మీకు ఆకలి నా దగ్గరికి వస్తే నేను అన్నం పెడితే అది కడుపు నింపడం అంటారు దాన్ని. కానీ దాని అంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టడంతో పాటు ఆకలిగా ఉన్నావా అని అడిగి కూడా అన్నం పెడుతున్నారంటగా. సో మొత్తం ఎంత ఖర్చు పెట్టారు దీని గురించి? దాని గురించి ఏం లేదు, ధర్మం గురించి గుళ్ళు గోపురాలు చేయాలనుకున్నాము. వాళ్ళందరికీ కూడా పిలిచి ఆ గుళ్ళను పునర్నిర్మాణం చేసినాము. ఆగిపోయిన వీటిని కంటిన్యూ చేసాము. శిథిలావస్థలు ఉన్నాయి, మళ్ళీ తిరిగి నిర్మాణం చేసాము. కాబట్టి అది దైవకార్యము. మీకు కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా, ఈడున్న వీళ్ళందరికీ కష్టం వచ్చినా ఫస్ట్ మొక్కేది భగవంతుని మాత్రమే తప్ప ఎవరిని మొక్కం. దెబ్బ తలగానే అమ్మ అంటాం ఎట్లనో, కష్టం వస్తే భగవంతుడు అనే మాట్లాడతారు. బాధపడ్డా, ముడుపు కట్టినా, ముక్కు నెలకు రాసినా, మీరు ఏం చేసినా ఆఖరికి ఒక కోడి కోసుకొని తినాలన్నా అమ్మవారి ముందట కోసుకొని తింటారు తప్ప అది భగవంతునికి మనం ఇచ్చే ధర్మం. హిందూ ధర్మం ప్రకారము భగవంతుని కోరుకుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు, మనం కావాలనుకున్నప్పుడు, మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరుకున్నప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. అయితే నష్టపోయినాడు జ్ఞాపకం వస్తాడు, లేదా కానిది కావాలని కోరుకున్నప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. కానీ మధ్యలో ఉన్నంతలో సంతోషంగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా భగవంతుడు జ్ఞాపకం కోసమనే కాదు, గెలిచినా ఓడినా కోట్ల రూపాయలు నేను నియోజకవర్గం కోసం ఖర్చు పెడతాను అని మీరు చెప్పారు. అవును. సో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నారు? మా తాతగారు ఏది ఒక అద్దెకరం కూడా అమ్మకుండా ఆయన బతికాడు. ఆయన విలాసవంతమైన జీవితం ఏం లేదు, ఇంట్లో కుర్చీ కూడా లేకుండే. మా నాన్నగారు కూడా సమితి ప్రెసిడెంట్ 25 సంవత్సరాలు. కనీసం కూర్చుందామంటే ఒక చైర్ లేని ఇంట్లో పుట్టాము. కానీ అందరూ కూడా ఆస్తిపరులే. కానీ ప్రజలతో పాటు కింద కూర్చుండి జంపకాన్లో చాపలలో కూర్చుండి రాజకీయం చేసినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు. వాళ్ళు ఒక ఎకరము ఎందుకంటే
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మీరు సాధించిన విజయంతో పాటు ఇంత ఖర్చు పెట్టడానికి వెంకటరమణారెడ్డి ఆస్తులు ఎంత అని చర్చించుకుంటున్నారు చాలామంది. నేను 150 కోట్లని చెప్పేసిన కదా. నేను మొత్తం ఆస్తి 150 మొత్తం కలిసి 150 కోట్లు ఉంటుంది. అది టీడీఎస్ కడతాను, ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, కట్టి అది చారిటీ సంస్థలో పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేస్తామన్నాము. ఆ డెవలప్మెంట్ దేన్ని చేస్తామన్నాము? ఉచిత వైద్యము, ఉచిత విద్య, రైతు సేవా కేంద్రము, రైతు కల్లాలు, ఉచిత శిక్షణ శిబిరం అన్నాము. చాలామంది ఊర్లలో టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో అవకాశం రావాలని అనుకుంటే ఆ టాలెంట్ ఉన్న వారికి కనీసం ఏదన్నా చెప్పగలగాలి, దారి చూపగలగాలి. కనీసము వాళ్ళకి ఉద్యోగ అవకాశం రావాలంటే ఒక దారైనా చూపాలి కదా. ఆ దారి చూపడానికి చేశారు. సో అందుకే ప్రతి మండల కేంద్రానికి ఒక అధునాతన ఆసుపత్రిని కట్టిస్తానని మీరు హామీ కూడా ఇచ్చారు. దాంట్లో కూడా వద్దాం. మా ఎడిటర్స్ టీం కూడా సిద్ధంగా ఉంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి. బిఫోర్ దట్ ఒకసారి ఎడిటర్స్ టీం దగ్గరికి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను. మీకు తాతల నాటి నుంచి చాలా ఆస్తులు ఉన్నాయన్నారు. ఎంత ఆస్తిని ఖర్చు పెట్టేశారు? ఆస్తిని కోట్ల రూపాయల ఆస్తిని ఎందుకు? దానికి లెక్క ఎందుకు? సాయం చేసిన దానికి లెక్కలు కట్టుకుంటే అది వ్యాపారం అవుతుంది. ఎదుటివానికి సాయం చేస్తే పక్కవానికి తెలవకుండా చేయాలి. అది సహాయం అంటారు. కానీ నేనింత చేశాను 25 కిలోల బియ్యం తీసుకుపోయి బీదల ఇంట్లో పెళ్ళికి ఇట్లా పెట్టి ఫోటో దిగే క్యారెక్టర్ కాదు. చేసిన సాయాన్ని నలుగురికి చెబితేనే ఇన్స్పిరేషన్ అవుతుంది. మరి కొంతమంది ధనవంతులు కూడా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి. నేను అక్కడ కనపడుతుంది కదా, పనులు కనపడుతున్నాయి కదా. నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు కదా, పనులు చేయించాం కదా. పనులు కనపడుతున్నాయి కదా. మీరు వెళ్తే గుళ్ళు కనపడతాయి, మీరు వెళ్తే సంఘాలు కనపడతాయి, మీరు వెళ్తే ఫంక్షన్ హాల్ కనిపిస్తాయి, మీరు వెళ్తే కాంపౌండ్ వాల్ కనిపిస్తాయి, మీరు వెళ్తే సీసీ రోడ్లు కనిపిస్తాయి, మీరు వెళ్తే ఫ్లోరింగ్ కనిపిస్తుంది, మీరు వెళ్తే సీలింగ్ కనిపిస్తుంది, మీరు వెళ్తే టైల్స్ కనిపిస్తాయి, మీరు వెళ్తే అయిపోతుంది. అక్కడెక్కడ డబ్బు ఇవ్వలేదు, వర్క్ చేశాం. మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ సార్, 40 సంవత్సరాలు మీ ఫాదర్ సమితి ప్రెసిడెంట్గా చేశారు, మాకు బల్ల కూడా లేదండి. అలాంటి 150 కోట్లు ఎలా సంపాదించారు? మీ విజయ రహస్యం? మీ తాతగారు మీ ఊర్లో ఉంటారు, అప్పుడు అది 100 రూపాయలకి ఎకరం ఉంటుంది. ఇవాళ అది 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ఒక్కటి సరిపోతుంది వాల్యూ. మనమేం సంపాదించాల్సిన అవసరం లేదు. అమ్ముకోనోడు ఆస్తిపరుడు, అమ్ముకున్నోడు దరిద్రుడు, అంతే. సరే, ఈ విజయాన్ని మీ విజయంగా చూస్తారా, బీజేపీ విజయంగా చూస్తారా? అంటే ఇద్దరు మానవతా విజయంగా చూస్తా, ఉమెన్ బీయింగ్గా చూస్తాను. నేను ఏ పార్టీ కానీ వ్యక్తిత్వం కానీ అది పార్టీకి ఏం సంబంధం వ్యక్తిత్వానికి? పార్టీ ఏమి ఇప్పుడు చూడండి, అర్బన్ ఏరియా పర్సంటేజ్ తగ్గి ఉంటుంది, రూరల్ ఏరియా పర్సంటేజ్ ఉంటుంది ఓటింగ్లో. ఎవరిది తప్పు ఇది? చదువుకున్నది కాదా? చదువుకున్నది వాళ్ళకి ఇదేనా నేర్చుకున్నది? బాధ్యత లేదా సొసైటీ పరంగా? సో మీ మీద పోటీ చేసిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. మీరు ఊహించారు అసలు వారిద్దరిపైన విజయం సాధిస్తానని? ఎందుకు ఊహించామండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సేమ్ నెగిటివ్ పాజిటివ్ని ఒకేలాగా చూస్తాం, కానీ కాన్ఫిడెంట్గానే ఉన్నాం. నేను గెలుస్తానని ఖచ్చితంగా చెప్పినాం. అంతేందుకంటే నేను 29వ తారీఖున నేను ఇంట్లో 2 సినిమాలు చూసుకుంటూ ఓటీటీలో కూర్చున్నాను. చాలా నేను ఎంత కాన్ఫిడెంట్ ఉంటే 2 సినిమాలు చూస్తాం. ఇది పబ్లిక్ మీటింగ్లో 140 సభలలో నేను ప్రతి ఒక్కరికి చెప్పిన, పలిగిపోయిన పాయింట్లు, హాఫ్ కటింగ్లు పెట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకొని, ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏదో వచ్చినాం బతికినాం పోయినాం అనే పరిస్థితి ఉంది. ఇంకా మళ్ళీ సొసైటీ గురించి మాట్లాడతారు. మా ఊర్లో డెవలప్మెంట్ కాలే, వాడు లీడర్ లంగా, వీడు ఆఫీసర్ దొంగ. నువ్వేంది అసలు? ఓకే, వీడు ఆఫీసరా వీళ్ళ గురించి మాట్లాడుకుంటారంటున్నారు. రాజకీయ నాయకుల గురించి కూడా అదే మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు దొంగలని చెప్తారు. వాళ్ళు లగ్జరీస్ లైఫ్ ని అనుభవిస్తున్నా ఎంత సంపాదించారు అని చూస్తారు. నేను దొంగలనే చెప్తున్నా కదా. రాజకీయ నాయకులు దొంగలు. ఫస్ట్ ఖద్దరు బట్టలు వేసుకున్నాడు సుధరాయిస్తే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పులు వస్తాయని అంటున్నాను నేను. అదే దానికోసము నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఇంతమంది అది చూడని ఎంతమంది ఎన్నో ఓపెన్గా పబ్లిక్లో అన్నాం. అధికారులు కష్టపడి చదువుకుంటారు, ఉద్యోగం చేసేందుకు ఎన్నో కళలు కనుక్కొని ప్రజల మధ్యలోకి వస్తారు. పుస్తకాలు చదివినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు వాళ్ళకు రాజకీయ నాయకుడు ఎక్కడా పేజీల్లో కనపడడు. కానీ విజువలైజ్డ్కి వచ్చేసరికి, పబ్లిక్లో ప్రాక్టికాలిటీకి వచ్చేవరకల్లా ఫస్ట్ తెల్లబట్టలోడు కనిపిస్తాడు. అవును, వాని వెనుక జనం ఉంటారు, వీడే ముందు ఉంటాడు. వీడిని ఓవర్కమ్ చేయాలా, జనం దగ్గరికి పోవాలంటే వీళ్ళతో కాదుగా. సో వీళ్ళు ఏమంటారు, నీకెంత నాకెంత. మొదటి రోజు బాధ అనిపిస్తుంది, గుండె బిడ్డేసినట్టు అవుతుంది. కరప్షన్ చేయొద్దు అనుకుంటాడు. 4 రోజులు అవుతుంది, నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి యువత? నన్ను చూసి ఏం నేర్చుకోవాలి? సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవాలి.
పలికిపోయిన పాయింట్లు హాఫ్ కటింగ్లు బంద్ చేసి నేను కనీసం బాధ్యతగా ఉంటా, కనీసం నేను సొసైటీ పట్ల ఉందాగా ఉంటా. నన్ను చూస్తే, నా డ్రెస్సింగ్ చూస్తే, నా యాటిట్యూడ్ చూస్తే, నా బాడీ లాంగ్వేజ్ చూస్తే, నేను కూర్చుండే పద్ధతి చూస్తే, నేను నిలబడే పద్ధతి చూస్తే ఎదుటోడికి నా ఓడు అనిపించాలి అనే పద్ధతిలో పెరగాలని చెప్తున్నాను. ఓకే, మొన్నే మీరు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. సో ఒక్కసారి మీరు గుండెల మీద చెయ్యేసుకుని రాజకీయాల్లో నేను ఆయాచిత లాభాన్ని ఒక్క పైసా కూడా పొందలేదు అని ప్రమాణం చేస్తారా? నీకు పరమేశ్వరం మీదే చేసిన అని చెప్తున్నా, మా కన్న తల్లిదండ్రుల మీద చేసినాం, ఇంకేముంది రాజ్యాంగం మీద, పుట్టుకకు కారణమైన తల్లిదండ్రుల మీద చేసినాము. ఇవాళ నమ్మకాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని పెంచేది దేవుడే కదా, ఆ దేవుని మీద ప్రమాణం చేసినాం, అందరి మీద కూడా చేసినాం. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీరు మీ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు కూడా ఇనిషియల్గా మీ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్తోనే ప్రారంభించారు. కాంగ్రెస్కు సైద్ధాంతిక పరంగా పూర్తి భిన్నమైన బీజేపీలోకి ఎందుకు వచ్చారు? వ్యక్తికి, వ్యక్తిత్వానికి, పార్టీలకు ఏం సంబంధం అండి? అసలు ఏం అర్థం కాదు అదే అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఎంపీసీ బైపీసీ కాంగ్రెస్లో ఏ సిద్ధాంతం నేను చెప్తున్నా, ఇంటర్మీడియట్లో భిన్నమైన సిద్ధాంతం ఇంటర్మీడియట్లో ఎలా వచ్చి పని చేయగలుగుతున్నారు? ఇంతకుముందు మీరు చదువుకునేటప్పుడు ఎన్ని గ్రూపులు ఉండేవి ఇంటర్మీడియట్లో? మిమ్మల్ని ఆకర్షించిన సిద్ధాంతం మీరు చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూపులు ఉండేవి? చాలా ఉంటాయి. ఎన్ని ఉండేవి? నాకు ఒక 4 చెప్పండి, ఇంపార్టెంట్. బీపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, అంతే కదా. మరి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు సైన్స్, ఆర్ట్స్ అన్నీ కలిసి మిక్స్డ్ అయ్యి కూడా చదువుతున్నారు కదా. ఓకే, మరి ఇదెందుకు వచ్చింది? ఈ గ్రూప్ ఇది కొత్తగా ఎందుకు వచ్చింది అన్న? మోడర్నైజ్డ్ లోకంలో అప్డేట్ అవుతున్నప్పుడు అందరం అప్డేట్ కావాల్సిందే. అప్డేట్లో కూడా నిజాయితీ ఉండాలని చెప్తున్నాం. అంటే మీరు నమ్మిన సిద్ధాంతాలు అప్పుడు కాంగ్రెస్ వదిలేసిందని అంటారా? అందుకే పార్టీ మారిపోయారా? పార్టీ మారడానికి 100 కారణాలు. ఇప్పుడు ఒక వివాహం అవుతుంది, హస్బెండ్ చాలా బాగుంటాడు, అమ్మాయి బాగుండదు. ఎందుకు నచ్చిందంటే రీజన్ చెప్పండి నాకు. భర్త బాగుండడు, అమ్మాయి చాలా బాగుంటుంది, వీడేంద్ర బాబు అదృష్టవంతుడు, అమ్మాయి దొరికింది అని అంటారు. ఎందుకు నచ్చింది అమ్మాయికి? ఇతను ఎందుకు నచ్చాడు? దీనికి ఏదైనా రీజన్ చెప్తే నేను చెప్తాను. అంటే మీకు కాంగ్రెస్ నచ్చకపోయి నచ్చడము నచ్చకపోవడం కన్నా జనానికి అవసరం ఉన్నటువంటి పనులు చేయకపోవడంలో మార్పులు వచ్చింది. నేను డే 1 నుంచి కూడా అగెనిస్ట్ కరప్షన్, నేను ఇవాళ కూడా అవినీతి రహిత నియోజకవర్గంగా చేయాలనేది నా ఉద్దేశం. మీరు అంటే రాష్ట్రంలో బడా నాయకులందరూ కూడా అలా టెన్షన్ పడుతూ ఉన్నారు చివరి నిమిషం దాకా. మీరు పోలింగ్కి ముందు రోజు సినిమాలు చూస్తున్నారన్నారు, రిజల్ట్ రోజు సినిమా చూస్తున్నారన్నారు. ఏంటంత కాన్ఫిడెన్స్? ఏం ఎగ్జాము మార్నింగ్ 10 o'clock ఉందన్నాక 9 o'clock వరకు కూడా చదివేటోళ్ళు ఉంటారు, కానీ 100 మార్క్స్ రావు. కానీ 3 రోజుల ముందు కూడా మార్చేసి సపోర్ట్గా కోరుకుంటారు. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఈజీగా రాస్తారు, 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అదే మీకు ఏ పవర్ ఎక్కువ, లాస్ట్ బెంచ్ ఏ పవర్ ఎక్కువ ఉందని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను విల్ పవర్ ఎక్కువ ఉందనేది కాదు, నాకు జనం మీద నమ్మకం, నేను గెలుస్తానని నమ్మకం, నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీద నమ్మకం, నేను చేసిన సర్వీస్ మీద నమ్మకం, ఆ క్యారెక్టర్కు నేను నచ్చేటట్టు బిహేవ్ చేసినాం. నేనున్నా ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ఉంది, ఊర్లలో రిలేటెడ్ ధోతి అనేది ఊర్లలో ఒక ఓన్ ఫీలింగ్ వస్తుంది, పాయింట్ షర్ట్ అంటే అర్బన్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా కొంచెం పాష్ ఉండి మొండి పాయింట్లు వేసుకొని కింద చెప్పులు ఆఫ్ షూస్ అంటే లోపర్స్ వేసుకొని పోతే ఇంకా పాష్ అనుకుంటారు, ఇంకా పలిగిపోయిన వేసుకొని పోతే ఇంకా పాష్ అనుకుంటారు. మీరు కట్టించిన మీరు గుళ్ళు గోపురాలు కట్టించారు, మీరు చేసిన పనులకి, మీరు చేసిన సేవకి ప్రజల దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకున్నారా ఓటు రూపంలో? నేను నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఓటు ఎవరిని అడగలేదు. నేను టిల్ అండ్ లాస్ట్ డేట్ వరకు, లాస్ట్ 28th రోజు 10 to 10 వరకు కూడా నేను ఓటేయమని అడగలేదు అంటున్నాను. నా సభ చూస్తే అర్థమవుతుంది మీకు. అందరూ కూడా అరే ఓటు అడగకుండా ఓటు ఎట్లా వేస్తారంటే నేను అడగా అని చెప్పినాం. నేను ఒకటే చెప్పినాం, గుళ్ళు గోపురాలకు, సంఘాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతు కళలు, రైతు సేవా కేంద్రానికి, ఏదానికి కూడా రాజకీయానికి ఓటుకు సంబంధం లేదు. మీరు ఓటేయకున్నా, నేను ఓడిపోయినా అవి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాలు, దేశం కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవాళ ప్రైవేట్ సెక్టార్ నుంచి 2 శాఖలను గవర్నమెంట్ సెక్టార్లో తీసుకొని కార్పొరేట్ లెవెల్లో మెయింటైన్ చేయాలా, అప్పుడే ప్రజలు హ్యాపీగా ఉంటారు అనేది నా కాన్సెప్ట్. అలా చెప్పి ఓటేయకున్నా, నేను ఓడిపోయినా ఇవి పనులు నడుస్తాయి. ఇకపోతే ఎందుకు వచ్చినావు మరి మా దగ్గరికి ఇంతగానం తిరుగుతున్నావు అని అంటే, నేను నీతి నిజాయితీగా ఉంటా. ఒక పెన్ను కావాలా, ఒక పెన్సిల్ కావాలంటే అమెజాన్లో ఇంటికి వస్తున్నది. ఒక తినాలనిపిస్తే స్విగ్గీలో మన ఇంటికి డోర్ డెలివరీ వస్తున్నది.
మరి ఇవాళ డోర్ డెలివరీ సర్వీస్ ఎందుకు చేయరు అధికారులు? రాజకీయ నాయకులు నిజాయితీ పరులు అయితే బ్యూరోక్రాట్స్ అంతా నిజాయితీ పరులే. నేను నిజాయితీగా ఉంటా కాబట్టి వాళ్ళందరూ వచ్చి డోర్ సర్వీస్ చేపిస్తాను. నా నిజాయితీని నమ్మితే మీరు ఓటేయండి, ఇది కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. జై హింద్, జై భారత్, జై మోడీ అని వెళ్ళిపోయినాం. ఓటు అడగనే లేదు. ఇంకా మీరు ఎన్ని ఫేస్బుక్లు ఉన్నాయి మొత్తం చూడండి, నేను ఓటు అడగలేదు. ఓకే, వెంకటరమణారెడ్డి గారు, మీ గెలుపు కామారెడ్డిలో మీ గెలుపు 5.5 సంవత్సరాల నుంచి మీరు చేసిన చారిటీ, మీరు ప్రజలకు అందుబాటులో ఉన్న విషయమా, మోదీ చరిష్మానా? అన్న, రాజకీయంలో 4 భాగాలు నేను అనుకుంటాను. ఒకటి పార్టీ ప్లాట్ఫామ్, ఒకటి క్యాండిడేటు చరిష్మా, మూడోది క్యాడర్ స్ట్రెంగ్త్, నాలుగోది పబ్లిక్ ట్రస్ట్. ఈ 4 కలిస్తే లీడర్ అవుతాడు. నెక్స్ట్ క్యాండిడేట్ వీడు చేయగలుగుతాడు, పని చేయగలుగుతాడు, పద్ధతిగా ఉన్నాడు, వీడు బరాబరే ఉన్నాడు అనేది క్యాడర్కు నమ్మకం రావాలి. అక్కడ రెండోది. మూడోది క్యాడర్ కూడా లీడర్ కోసం పని చేయాలని చెప్పేసి హానెస్ట్గా పనిచేసే క్యాడర్ రావాలి. తాగుడు బుక్కుడు కాదు, నేను నా సొంత పెట్రోల్ పోసుకొని నేను పనిచేస్తా ప్రజల కోసం, నేను ఒక లీడర్ని అవుతా, మా ఊర్లో సర్పంచ్ని అవుతా, ఎంపీటీసీని అవుతా అని ఆలోచించాను. ఆ తర్వాత ఈ 3 కలిస్తే ప్రజలు ఇల్లు గట్టిగానే ఉన్నారు, నిలబడగలుగుతారు, అన్యాయం అయితే ఆపగలుగుతారు, కష్టం వచ్చినప్పుడు సాయం చేయగలుగుతారని ప్రజలు నమ్మాలి. ఈ 4 జరిగినప్పుడే లీడర్ గెలుపు వస్తుంది తప్ప గాలిలో గెలిచినోడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు తప్ప పర్మనెంట్గా చచ్చిన రోజు కూడా శవయాత్రలో కూడా లక్షల మంది పార్టిసిపేట్ అయ్యి కళ్ళ నీరు పెట్టుకొని 100 సంవత్సరాలు ఈ యువతరము వాళ్ళ మన్మన్లకు చెప్పగలిగే స్థాయిలో, ఆ మన్మన్లు కూడా మాట్లాడగలిగే స్థాయిలో రాజకీయంగా నిలబడాలా. అది రాజకీయం అని చెప్తున్నాం. కానీ BMW కొన్నవా, ఆడి కొన్నవా, బంజారాయిల్స్ ఇల్లు కొన్నవా, నానక్రామ్గూడలో ఇంకొక ఫ్లాట్ కొన్నవా అంటే ఎట్లా? ఓకే, వెంకటరమణారెడ్డి గారు, ఇంతకుముందు మౌలి గారు మిమ్మల్ని అడిగారు ఎందుకు కాంగ్రెస్ను వదిలేసి వచ్చారని. మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి మరొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఈ హిందుత్వ భావాలు ఉన్నాయా, గుళ్ళు గోపురాల భావాలు ఉన్నాయా? బీజేపీలోకి వచ్చి బేసిక్గా మొదటి నుంచి భగవంతుని నమ్ముతాను. నేను బేసిక్గా మొదటి నుంచి బొట్టు పెడతా, భగవంతుని నమ్ముతా, ఉదయం లేచి హనుమాన్ చాలీసా చదువుతా. నాకు ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్, కానీ బీజేపీ మాత్రం హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే మరి ఇవాళ నాకు 7,000 మంది మైనార్టీలు ఓటేసారు. హైయెస్ట్ నాకే వేసారు. కామారెడ్డిలో ముస్లిమ్స్ మైనారిటీలు నాకు ఓటేసారు. 7,000 ఓట్లు నాకు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ గారికి వచ్చినాయి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయి. మరి అదెట్లా? మరి బొట్టు పెట్టిండు కదా, టోపీ పెట్టలేడు కానీ ఓటేయకుండా ఊరుకోవాలి కదా. వాళ్ళు ఏం చూసుంటారు? నా బొట్టు చూడలే, నా కులము చూడలే, మతము చూడలే. వాళ్ళు చూసింది ఏంది? హ్యుమానిటీ కదా. హ్యుమానిటీ ఆల్వేస్ అసెట్. కానీ వెంకటరమణారెడ్డి గారు, మీరు చేసిన వర్క్ కనిపిస్తుంది మీ నియోజకవర్గంలో. అయితే మీరు ఎమ్మెల్యే కావాలి అనే ఆలోచన, అలాంటి కోరిక మనసులో పెట్టుకొని చేసిన ఈ సర్వీస్ నిస్వార్థ సేవ అవుద్దా? రాజకీయ మార్పు కోరే నేను సర్వీస్ చేసినానే చెప్తున్నాం కదా. నేను రాజకీయ మార్పు, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులు రావాలి. ఇప్పుడు అన్న, మీరు ఎవరికి సాయం చేయరు. మీ స్టాఫ్లో కష్టం వస్తుంది ఒకరికి, మీకు 1 లక్ష రూపాయలు జీతం, ఆయనకు 10,000 జీతం. ఆయనకు సడన్గా వాళ్ళ ఇంట్లో అమ్మకి ఏదో బ్రెస్ట్ క్యాన్సరో లేకుంటే లంగ్ క్యాన్సరో ఏదో వచ్చింది అంటే మంచిగా ఒక పైసలు కావాలని తిరుగుతారు. మీరు ఏమీ సాయం చేయకుండా నీతులు చెప్తే మీకెందుకు మర్యాద ఇస్తారన్నా? ఏమో రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు ఈ ప్రతిఫలం కోసమే సేవ చేశారా అనే? ఈ ప్రతిఫలం కోసం కాదు, రాజకీయ మార్పు జరగాలి, కరప్షన్ లేకుండా ఉండాలి, అవినీతి రహిత నియోజకవర్గం ఉండాలి, డబ్బు మద్యం లేకుండా ఓటు కొనకుండా గెలవాలి, ఆ గెలుపు నాంది కావాలి, అది మార్పుగా మారాలి అనేది నా కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ కొంచెం మిమ్మల్ని ఇబ్బందిగా, నాకు నేను తప్పే చేయ కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. మీరు చేసినటువంటి సేవ నిస్వార్థంగా, మీరు మీ నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి సేవ నిస్వార్థంగా, మీరు నియోజకవర్గం కోసం ఖర్చు పెట్టినటువంటి కోట్ల రూపాయలు, వీటన్నిటినీ నియోజకవర్గ ప్రజలు రాజకీయ కోణంలోనే చూసారా? ఎందుకంటే ఒకవేళ అలా కాదు, నిస్వార్థంగా చూసి మిగిలిన రేవంత్ రెడ్డిని కానీ కేసీఆర్ని కానీ కేవలం మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థులుగానే చూసుంటుంటే ఒకరికి 30%, ఇంకొకరికి 28% ఓట్లు వచ్చాయి. సో మీరు చేసిన దానిని ప్రజలు 34% మాత్రమే తీసుకున్నారు. అంటే ఆ సేవను రాజకీయ కోణంలోనే చూసారా? మానవీయ కోణంలో చూశారని ఎందుకు అనుకోరు? మానవీయ కోణంలో చూస్తే ఓటేసిందని ఎందుకు అనుకోరు? వాళ్ళిద్దరికీ నాకున్న తేడా అక్కడే కనపడుతుంది కదా. మాట్లాడే మాట, హుందాతనము, మాట్లాడాల్సినటువంటి లాంగ్వేజు అన్పార్లమెంటరీ, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా సింగులర్ మాట్లాడుతూ, ఎప్పుడూ మనుషులను అవమానిస్తూ, అధికారులను బానిసలుగా మాట్లాడుతూ, నేను అనుకొని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి మనము అనుకొని వ్యవహరిస్తున్న నాకు తేడా ఉంది కదా అక్కడ. మీరు ఎంత చారిటీ చేసినా దాని చుట్టూ కూడా ఎన్నో కొన్ని విమర్శలు ఉంటూ ఉంటాయి. నెగిటివ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక మీడియా వేదికగా
ఇప్పుడు మేము ఆ క్వశ్చన్స్ని మీ ముందు ఉంచితే మీరు వాటికి ఆన్సర్ చెప్తే మీకున్నటువంటి ఆ నెగిటివ్గా అనుకునే వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ మీకు ఇచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కావచ్చు, మేబీ అవకాశం రావచ్చు, అది రివర్స్ కూడా కావచ్చు. దాంట్లో ఏముంది, ఏదున్నా మనసులో ఉన్నదే చెప్తాను కదా, దానికి ఏం లేదు. ఓకే, రాజకీయ ప్రత్యర్థులు మీపైన ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు చేయలేదని మీరు అంటారా? చేస్తారు, ఎందుకు చేయరు? ఏదో ఒకటి అంటారు, అనకపోతే నడవదు కదా. చాలా అంటారు, దాంట్లో ఏముంది. ఆయనకు అహంకారం అంటారు, మోనోపోలి అంటారు, ఆయన్నే పెద్ద హరిశ్చంద్రుడు అన్నట్టు ఫీల్ అవుతాడని అంటారు. లేకపోతే నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు ఇది చేసినామంటాడు, అది చేశారు ఏమంటారు అంటారు వాళ్ళు. నేనేం చేయలేదు, వాళ్ళు అంటారు. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు, మీరు చారిటీ కోసం ఖర్చు పెట్టేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? నాకు ఏం ఇన్కమ్ సోర్స్ ఏం లేదన్న, నేను ఉన్నాయి ఖర్చు పెట్టేస్తా అంతే. కానీ నన్ను చూసి రోల్ మోడల్ ఖర్చు పెట్టడానికి కూడా కావాలిగా ఇన్కమ్ సోర్స్. నావి ఉన్నాయి అయిపోతాయి కదా, అయిపోయిన తర్వాత అదే నడుస్తుంది. దానికి రేపు నేను స్వాతంత్రం తెస్తే ఎట్లా బతుకుతారు వీళ్ళు, ఉండని ఇంగ్లాండ్ వాళ్ళ చేతి కింద నేను ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకుంటే ఇవాళ ఇట్లా ఉండకపోతుంటాయి కదా. ఇందిరాగాంధీ చచ్చిపోతే ప్రధానమంత్రి ఎవరో అని అన్నారు, రాజీవ్ గాంధీ వచ్చిండు కదా. ఆయన పోతే ఎవరు అని అన్నారు, పివి నరసింహారావు వచ్చింది కదా. అరే ఎవరు లేరు, గినే చేస్తాడంటే మన్మోహన్ సింగ్ చేసింది కదా. అరే ఆయనతో ఏమవుతుందంటే వాజ్పేయి గారు వచ్చారు కదా. వాజ్పేయి గారు పోతే మోడీ గారు వచ్చారు కదా. ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణకు కేసీఆర్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఇవన్నీ అన్న అయ్య పోతే అమాసాగదు అంటారు చూడండి, ఇది అన్నట్టు. కాబట్టి జరుగుతూనే ఉంటుంది వ్యవహారము. డెవలప్మెంట్ అనేది నాకు తెలిసి డెవలప్మెంట్ అనేది హెయిర్ స్టైల్ లాంటిది. విచ్చలవిడిగా డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రాపర్ వే డెవలప్మెంట్ జరుగుతుంది. విజనరీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా నడవాలి. ఓకే, నేను రాష్ట్ర డెవలప్మెంట్ గురించి అడగట్లేదు, మీ డెవలప్మెంట్ గురించి అడుగుతున్నాను. మీరు చారిటీ కోసం ఖర్చు పెట్టేస్తున్నారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను. మీ రాబడి ఏంటి? రాబడి ఏం ఉన్నది అమ్మినాక రాబడి ఎట్లుంటుందండి? ఇంకెక్కడ రాబడి ఉంటుంది? ఉన్నది అమ్మిన తర్వాత రాబడి ఎట్లుంటుంది? ఉన్నది పెంచితే రాబడి పెరుగుతుంది, ఉన్నదాన్ని అమ్మిన తర్వాత రాబడి ఉన్నది. ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామో అది కంటిన్యూటీ ఎట్లా చేస్తారు అని అడగండి, నేను చెప్తా ప్రశ్న. ఆ ప్రశ్న అడగండి. ఓకే, ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు కానీ మెయింటెనెన్స్ ఎట్లా అని అడగండి. నేను చాలా మందికి స్పీచ్లలో చెప్పాను, మీరున్నారు, మీ ఊరు ఏ ఊరు మీది, మీ విలేజ్ ఏది? నా విలేజ్ కామారెడ్డి, నా ప్రాపర్ విలేజ్ దేమికలను. మీ ప్రాపర్ విలేజ్ ఏది? రాజోలు. నేను కామారెడ్డిలో హై స్కూల్లో, గంజి స్కూల్లో చదివినాను, ఓరియంటల్లో చదివాను, హై స్కూల్లో చదివాను. తద్వారా ఎదుగుతూ వచ్చినాం. ఇప్పుడు మనము ఏ కులంలో పుట్టినా అది మనకు జన్మనివ్వడం అనేది అది ప్రకృతి ధర్మం, అది అందరికీ జరిగేది. మనం ఏ కులంలో పుట్టాలనేది అది భగవంతుని నిర్ణయం, దానికి అధికారం లేదు. ఇకపోతే మనం సామాజిక బాధ్యత ఉండాలనేది ఇది మనిషి ధర్మం. అది ఆ మనిషి ధర్మాన్ని మర్చిన వాళ్ళు ఎవరు అంటే, ఊర్లలో బతికి పుట్టి ఆడుకొని ఆ స్కూల్లో చదువుకొని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వలస పోతూ హైదరాబాద్ దాకా వచ్చి అటునుంచి అంటే విదేశాలకు పోయి ఇటు నుంచి ఇటే వచ్చి ఇన్నే సెటిల్ అయిపోయి ఊరికి దసరాకో సంక్రాంతికో ఊరికి పోతున్నారు తప్ప మధ్యలో పోయి బాధ్యతగా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది పోతారు? ఓటు కోసం ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టను, న్యాచురల్ రిసోర్సెస్ని నా సొంతానికి నేను దుర్వినియోగం చేయను, వాడుకోను అని రాజకీయ నాయకులు కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ బయటికి వెళ్ళి సంపాదించుకునే వాళ్ళు ఊరి కోసం ఒక రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రాదేమో బహుశా. ఎందుకంటే ఈరోజు అనధికారికంగా అధికారికంగా చెప్పుకుంటున్నటువంటి మాటలు ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అని బయట చర్చించుకుంటున్నటువంటి మాట తప్పు కదా. ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిస్తున్నారు, ఎవరి డబ్బది? మళ్ళీ ప్రజల సొమ్మే కదా. మీరు ఒక మాట చెప్పగలుగుతారా, తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఓటు కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో లేదంటే దేశవ్యాప్తంగా లీడర్లే దొంగలని చెప్పంగా పెట్టలేదని నేను ఎందుకు అంటున్నా? ఖద్దరు బట్టలు కూడా దొంగ అని చెప్తున్నా కదా. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడతారు, రేపు అవకాశం ఉంటే మారుమని చెప్తాం. సభ్యత సంస్కారం లేకుండా బహుశా మీరు అన్నదానికి ఎక్స్టెన్షన్ ఇలాంటి చట్టాన్ని తీసుకుని రావడం బెటర్ ఏమో. ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదని ఒక ఎంక్వైరీ వేసి నిజంగా ఏ ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్నికలు పారదర్శకంగా జరిగినాయా లేవని ఎంక్వైరీకి డబ్బులు వేస్ట్ ఎందుకు? అసలు ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఇట్లనే నలుగురిని పిలిచి ఇక్కడ మాట్లాడి పబ్లిక్ చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పి ఎవరేం చేస్తామనేది కమిట్మెంట్ ఇచ్చేసి ఇళ్ళలో పోయి వంట అయిపోతుంది కదా, ఖర్చే లేదు కదా. రైట్, రవి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే వాళ్ళకు జైలు శిక్ష విధించాలని అన్నారు. అయితే మీరు 80,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు. ఏది విద్యుత్ రంగంలో పీపీఏలలో 80,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు మొన్న ఆరోపించారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. అయితే
దానికి సంబంధించి మీరు ఎప్పుడు బయట పెట్టబోతున్నారు ఆ వివరాలు? అది తప్పు, మీరు సరిగా చదవలేరు నా స్టేట్మెంట్. 83,000 కోట్లు విద్యుత్ స్కామ్ జరిగిందనేది గవర్నమెంటు పత్రికలలో వస్తున్నది. అది ఒక్క సంవత్సరంలోనో 5 సంవత్సరాలనో జరగలేదు. ఇది 18 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి 20 నా స్టేట్మెంట్ క్లియర్గా ఉంటుంది. నా వీడియో మీకు పంపిస్తాను. నేను 20 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో ఒక చిన్న ఉదాహరణ. షబ్బీర్ అలీ గారు ఎనర్జీ మినిస్టర్ ఉన్నప్పుడు నాయక్ అనే వ్యక్తి 1,50,000 జీతంతో ఈ రోజుకు ఇంకా ఆయన ఇంట్లోనే ఛాయ్లు నీళ్లు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరు మాణిక్య ఠాకూర్ గారు పోయినప్పుడు కూడా ఛాయ్ ఇచ్చిన ఫోటో ఉంది. నేను పోయినప్పుడు కూడా కాంగ్రెస్లో నేను పోయినప్పుడు కూడా అతనే టీ ఇచ్చేవాడు. ఏ ప్రోటోకాల్ మీద ఆయన దగ్గర పని చేస్తున్నారు, పబ్లిక్ సర్వెంట్ కదా. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా 1,00,000 రూపాయలు జీతం వేసిన 2.5 కోట్ల రూపాయల స్కాము, 2.5 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. అది కూడా ఈ 83,000 కోట్లల్లో ఒక 2 కోట్లు కూడా ఒక భాగము. కాబట్టి మీరు 2 మార్గాలు చెప్పారు. ఒకటి రేవంత్ గారు పిలిస్తే మీకు స్వయంగా చెప్తానన్నారు. రెండోది పత్రికలకు ప్రముఖ పత్రికా ప్రకటన చేస్తా అని చెప్పారు. పత్రికా ప్రకటన లేదు. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే స్వయంగా వచ్చి చూపెడుతున్నా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో అవి 14 కంపెనీలు జరిగినాయి. ఆ 14 కంపెనీలలో ఎగ్జాంపుల్కి జీవీకే ఉంది, జిఎంఆర్ ఉంది, బీపీఎల్ ఉంది, ఈ కొండపల్లి ఉంది, కోనసీమ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అగ్రిమెంట్ చేసినటువంటి దాంట్లో ఎనర్జీ పవర్ పర్చేజ్కి అది మినిస్టర్గా ఈయన ఎంతో స్కాములు చేసినవి ఉన్నాయి. ఆధారాలు నేను చూపిస్తా అని చెప్పినాం. నేను చూపించేదాకా చూస్తే అసమర్థ ముఖ్యమంత్రి అవుతాడు. ఆరోపణ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేసి ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత పవర్లో ఉన్న వ్యక్తులది. ఆరోపణ నిరాధారమైతే నాకే శిక్ష వేసినా నేను ఇప్పటికీ సిద్ధమే. సరే, ఇంకొక విషయం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కావద్దు అంటూ మీరు ధర్నాలు చేశారు, వ్యతిరేకించారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, అంటే కామారెడ్డిని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అర్బన్ డెవలప్మెంట్కు మాస్టర్ ప్లాను 100% చేయాల్సిందే. మాస్టర్ ప్లాన్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, కానీ కొందరికి యోగ్యమైన విధంగా ఉండొద్దు అనేది కొట్లాడినాం. రైతులు నష్టపోతున్నారు. 2 లీడర్లు కలిసి 400 ఎకరాల లేఅవుట్ చేయడానికి 100 ఫీట్స్ రోడ్స్ని వాళ్ళ 400 ఎకరాల చుట్టూ వేస్తూ కామారెడ్డిలో గ్రీన్ జోన్ను, ఇండస్ట్రియల్ జోన్ను, రైతులు పంట పండిస్తున్న ప్రైమ్ లైన్లో, ఫర్టిల్ లైన్లో వాళ్ళు దాన్ని జోన్ను డిక్లేర్ చేస్తున్నారు. అది తప్పు, అది చేయకూడదు. ఆమోదయోగ్యం లేకుండా, నోటిఫికేషన్ లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా, బహిరంగ ప్రజావేదిక పెట్టకుండా నిర్ణయాలు తీసుకోవద్దు అని కొట్లాడినాం తప్ప అర్బన్ డెవలప్మెంట్కు మాస్టర్ ప్లాన్ను రద్దు చేయమంటే రద్దు అయ్యేది కాదు. అది మాస్టర్ ప్లాన్ అనేది అర్బన్ డెవలప్మెంట్కు ఆయుపట్టు లాంటిది. ఎట్ ద సేమ్ టైం అర్బన్ డెవలప్మెంటు ఈక్వలెంట్ టు రూరల్ డెవలప్మెంట్ జరగాలి. అర్బన్ డెవలప్మెంట్ జరుగుతూ మీ మనమడ వచ్చేసరికి తిండికి తిప్పలైపోయి బయట దేశాలు ఉన్నట్టు బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది తప్ప ఏది కూడా ఈక్వలైజేషన్ ఉండాలి, సమతుల్యత ఉండాలి. కానీ అది తప్పినప్పుడు, ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు, క్రెడిట్ డెబిట్ అనేది జమ ఖర్చు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పినాడు సంస్థలు ఎట్లా ఫెయిల్ అవుతుందో సమాజం కూడా ఫెయిల్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సరే, ఇంకో విషయం సార్, మీడియాలో మీరు చాలా ప్రచారం పొందుతున్నారు, అంటే జైంట్ కిల్లర్ అని వగేరా చెందుతున్నారు. మీకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటారా? రాష్ట్ర అధ్యక్ష పదవి. అవునన్నా, మీకు రేపు పొద్దున కంపెనీకి చైర్మన్ ఇస్తే తీసుకోరా? మీరు తీసుకోరా? ఈడున్నోళ్ళని కాదని మీకు ఇస్తే తీసుకోరా? తీసుకోనానండి, తీసుకుంటాం. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాల్సిందే. కానీ ఆ వాడకం కూడా ప్రాపర్ వేలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి జీవనోపాధి కావాలని కోరుకునే వ్యక్తిని. కాబట్టి నేను మంచే కోరేటోని కాబట్టి పదవులలో ఉంటేనే అవకాశం. అంటే ఇస్తే తీసుకుంటారా, ఇవ్వమని అడుగుతారా? ఇప్పుడు మారుస్తారంటగా. నేను అడగనన్నా, ఏది అడగను అంటున్నా. నేను ఏది అడగను. నన్ను కావాలని కోరుకోవాలనుకునే వ్యక్తిని. అట్లనే అహంభావం కాదు, ఆ వర్క్ అట్లా చేసి చూపెడతా అని చెప్తున్నా. టార్గెట్ బీజేపీ లీడరా లేదా ప్రెసిడెంటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు? నా నెక్స్ట్ టార్గెట్ అవినీతి రహిత నియోజకవర్గం కామారెడ్డి. ఈ రాజకీయ నాయకుల్లో మార్పు రావాలా, వచ్చేటట్టు చేస్తానని అంటున్నా. భగవంతుడు పూర్ణ ఆయుష్ ఇస్తే 100% మార్పిచ్చి చూపెడతా. ఈ 5 సంవత్సరాల్లో రోల్ మోడల్. బీజేపీ నాయకుడిగా అయ్యి మీ 8 మంది ఎమ్మెల్యేలను మార్చి చూపించవచ్చు కదా. నేను 8, 80, 119 అని మాట్లాడట్లేదు. 303 ఎంపీ సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే మొత్తం 1800, 2000 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ కానీ, నేను అనేది రాజకీయం అని చెప్తున్నా. సియాసత్లో, ఈ రాజనీతిలో నీతిగా ఉండాలి అంటున్నా. పేరే మంచిగా ఉంది, నీతి తప్పి పని చేస్తుంటే తప్పు అని చెప్తున్నాం.
కాబట్టి అవకాశం ఉంటుంది అని అంటున్నాను. ఈ జనరల్ ఎలక్షన్స్ కాకుండా బిఫోర్ మొన్న జరిగిన హుజూరాబాద్ ఇలాంటి ఉప ఎన్నికలు చూసుకుంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, మీ పార్టీ కూడా ఖర్చు పెట్టింది. అలాంటి పార్టీలో ఇది సహజం. మా నాయన తాగుబోతని చెప్పి నేను కూడా తాగుబోతానంటే ఎట్లా అన్న? ఎట్లా? ఒక ఇంట్లో నలుగురం ఉంటాం, ఒకడికి పత్తాల షోక్ ఉంటుంది, ఒకడికి ఇంకొక షోక్ ఉంటుంది. అంటే అందులో సన్యాసి మంచివాడు సజీవంగా ప్రజలకు ఉపయోగపడ్డాడు బుట్టద్దా? ఉండరు ఏంటి? రెడ్డిలంతా చుట్టాలేనా? వాళ్ళు అడిగిర్రు, మీకు రేవంత్ రెడ్డి చుట్టామా, మీకు రంజిత్ రెడ్డి చుట్టామా అంటే తోకుంటే చుట్టమేనా అని అడిగినాం అన్నట్టు. చుట్టమేనా అని ఎవరన్నారు? చుట్టం ఎట్లా అవుతారు? ఇప్పుడు కాటిపల్లి అని ఉంది, మా దగ్గర అన్న కాటిపల్లి వాళ్ళు ఉన్నారంటారు, వాళ్ళ కులం వేరు మతం వేరు అంటే కులం వేరు, ఎట్లా చుట్టాలు అవుతారు? సర్నేమ్ ఒకటి ఉండొచ్చు, ఏముంది దాంట్లో? ఇవాళ క్యాస్ట్ను కూడా సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారు. స్టేటస్ మెయింటెనెన్స్లా అసలు ఎవరికి ఎవరం విలువించుకోవాలా, మనకు మనమే విలువించుకోవాలనేది. పెండది నేను ఎద్దు పెండ కూడా తీస్తాము, నాకేమీ ఇబ్బంది అనిపించదు, పాలు కూడా వెండుతా, నాకు ఇబ్బంది అనిపించదు. ఏం మనం చేసే వృత్తిని మనం గౌరవించుకోకపోతే కులానికి కాకుండా మనిషిని విలువించుకునేటటువంటి భావం పెరిగినాడు సమానత్వం ఉంటుంది. చెప్పడంకు చేయడంకు చాలా ఫరక్ ఉంటుంది అన్న. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు నేను ఒప్పుకుంటాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లలో ఏం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవచ్చు, మతాంతర వివాహం చేసుకోవాలి, లేకపోతే లంచం తీసుకున్నవాడు గాడిద అని మీరే పెడతారు. ఫస్ట్ మీ దాంట్లోనే వస్తుండే లంచం తీసుకున్నవారు గాడిద. మరి గాడిదల ఓలం అనేది మనమే ఆలోచించుకుంటే అందరి ఆత్మలకు అందరికీ తెలుస్తుంది ఎవరు గాడిదలం అనేది. ఇది చెప్పడానికి వేరు, చేయడం వేరు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి, మంచిగానే ఉంటుంది. కానీ జరిగినాక ఆ కలిసినప్పుడు ఉంటే పించింగ్ ఉంటుంది చూడండి, అది మాత్రం లైఫ్ టైం పోతుంది. ఎందుకు పోదు అంటే అది మానవం, అంతే, దాంట్లో ఏం చేయలేము. బీజేపీ చేయగలదా? మతాంతర వివాహాలను ప్రోత్సహించే పనులు, ఆ చైతన్యాన్ని బీజేపీ తీసుకురాగలదా? ఎవరి గీతలో వాళ్ళం ఉండడమో మంచిది అనేది నేను అనుకుంటా. ఫస్ట్ తప్పొప్పులకు మధ్యన ఒప్పు సైడ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కులాంతరాలు మతాంతరాలు ఇవన్నీ కాదు. ఫస్ట్ మానవత విలువలకి విలువిచ్చిన రోజు అన్నీ సక్రమంగా ఎవరి జాగాలో వాళ్ళం ఉంటాం. ఎప్పుడైతే డబ్బెనకాల పరిగెత్తుడు మొదలుపెట్టిరో, నేను బిజీ అని చెప్పినోనంత మూర్ఖుడు నా దృష్టిలో లేనే లేడు. దేవుడు 24 గంటలు టైం ఇచ్చిండు. నీకు ఇష్టం ఉంటే బిజీ లేవు, నీకు ఇష్టం లేకుంటే బిజీ. చిన్నపిల్లలు అమ్మ కడుపు నొస్తుంది నేను స్కూల్కి పోను అంటాడు 9కి, కరెక్ట్ 9:45 కాగానే మమ్మీ పోయింది తింటా అంటాడు. ఇది మనం చేస్తున్న పని. ఆడికేమో తెలియక మనకు తెలిసి, అంతే తప్ప ఇందులో ఏం లేదు. ఎస్, వెంకటరమణారెడ్డి గారు, మా వాళ్ళు ఇంకా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. బిఫోర్ దట్ నేను ఒక్కసారి మీ వస్త్రధారణ గురించి, మీ పచ్చబొట్టు గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం, రైట్? అవును. అందుకే పంచికట్టు కట్టుకున్నారా? ఒకసారి మీరు ఇక్కడికి వస్తారు. 100% నేనే చెప్తున్నాను. 100% ఆయన కొరకే కట్టుకున్నా, ఆయన కొరకే అసెంబ్లీలో వేసుకొని పోయాను. నేనే చెప్తున్నా కదా, నాకు ఇష్టం. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో నేను ఇంట్లో ఉంది తీయను అని చెప్పినాం. దానికి దీనికి ఏం సంబంధం అన్నారు. ఇప్పుడు మోడీ గారు నచ్చారు, ఆయన పక్కన మోడీ గారి ఫోటో కూడా ఉంది. రేపు పొద్దున అట్లా మనిషిని, ఇప్పుడు మీ గుండెల్లో ఉన్నది మోదీనా రాజశేఖర్ రెడ్డి? అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు ఉంటాడు. ఓకే, ఈజ్ ద బెస్ట్ సీఎం అన్న. 10 మందికి మంచి జరగడానికి, అభిమానించడానికి, ఓన్ చేసుకోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. 10 మందికి సమాజం కోసం మంచోడు ఎవరు, బెస్ట్ సీఎం ఎవరు అంటారు. నేను ఎన్టీ రామారావు అని చెప్తాను. నా ఏజ్ ఆఫ్ 14లో నేను గుర్తుంచుకున్నది చెప్తాను. ఓకే, కానీ మీ కారు మీద మోదీ పేరు కనిపిస్తుంది, నెంబర్ మీ మోదీ పేరులో రాసుకున్నారు. వస్త్రధారణ రాజశేఖర రెడ్డిని కనిపిస్తుంది, మీ చేతి పైన జాతీయ జెండా కనిపిస్తుంది, బీజేపీ గుర్తు కనిపిస్తుంది. నేను ఇండియన్ అని చెప్పడానికి నేను ఈ జెండా వేసుకున్నాము. నాకు జనగణమన వస్తుంది మొత్తము, వందే మాత్రం మొత్తం వస్తుంది. నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నేను బొట్టు పెట్టుకున్నా, నేను నా హిందూ ధర్మానికి నేను విలువిస్తా. కానీ ఎదుటోని ఆ ధర్మాన్ని కించపరచను. నేను అట్లా చేసేటోని కాదు. ఇది ఇండియన్. నాకు రిలీజియన్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నాకు ఇండియన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇండియాను మించిన దేశం లేదనే భావన నాకు ఉంటుంది. ఇంత ప్రైవసీ, ఏదైనా ఎంత ఎక్స్ట్రీమ్ అన్యాయం చేయు, ఇన్నే మంచిగా ఉంటుంది. ఎంతమందికి సేవ చేయి, ఇన్నే బాగుంటుంది. మంచి పనికైనా ఇదే స్థాయి, ఇదే స్థానం, చెడు పనికని ఇదే స్థానం. ఓవర్ డెమోక్రసీ వల్ల ఇండియాలో అందరూ హ్యాపీగా ఉంటున్నారు అనేది నా భావన. ఇది ఇండియన్. ఇకపోతే ఇది లోటస్. ఈ లోటస్ ఎందుకు అంటున్నామంటే, లైఫ్ ఉన్నంతకాలం నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరికకు స్థానం కల్పించినటువంటి పార్టీ కాబట్టి
నేను ఏదైతే మార్పు కోరుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకున్నా ఆ ప్లాట్ఫామ్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలో ఉండి నేను ఇవాళ పోటీ చేసి ఎమ్మెల్యే అయినా కాబట్టి నేను ఈ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యే వరకు ఉంటా, ఎమ్మెల్యే అయినాకుంటా, ఆఖరి శ్వాస వరకు ఉంటా అనడానికి ఈ రెండే వేసుకున్నాను. సో 2018 తర్వాత 2017లో వేసాను, 18 తర్వాత ఇది వేసాను. ఓకే. 2018 డిసెంబర్ తర్వాత 2019 జనవరిలో వేసిన తర్వాత కరోనా మొదలైంది. ఓకే, కరోనా గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో రాజశేఖర రెడ్డి అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? అన్న ఆయన 10 మందికి సాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఉన్నది అమ్ముకొని కూడా చేసినటువంటి వ్యక్తి. పగలు ప్రతీకారాలు, కక్ష సాధింపులు ఆయన అవన్నీ పట్టుకునేది కాదు. చాలా ప్లెజెంట్గా ప్లీజింగ్ నేచర్తోనే వెళ్ళేవాడు. పాత కక్షలు ఉన్నా అవన్నీ వదిలేసిండు. చాలా ప్లెజెంట్గా ఉన్నాడు. చాలా సార్లు ఒక్క క్వశ్చన్, రాజశేఖర రెడ్డికి ఉన్న పాత కక్ష ఏంటి? ఉండొచ్చు, అది రాయలసీమలో ఏమో కక్షలు అంటారు. నేను బాలకృష్ణ సినిమాలలో చూసినాం, నేనైతే డైరెక్ట్గా చూడలేదు. అంటారు, స్టోరీలు ఉన్నాయి, అప్పటి ఏవో అంటారు, ఏవో చెప్తారు. మన ఏజ్ చిన్నగా ఉన్నప్పుడే అన్నారు. ఇవాళ నేను 53 ఏళ్ళు ఉండొచ్చు. నేను పొలిటికల్ వచ్చినప్పుడు 28 ఏళ్ళు ఉన్నాను. అప్పుడు విన్నాం కథలుగా, చూసింది ఏమీ లేదు. కానీ ఆయనను దగ్గరగా నేను 2004 నుంచి 2009 ఆయన చనిపోయే ఒక్కరోజు ముందు వరకు నేను ఆయనతో చాలా ఇంటిమసీగా ఉన్నా, దగ్గరగా ఉన్నా. ఆయనను చూసి నేర్చుకునే చాలా ఉన్నాయి. ఈ ఎక్కువసేపు నిలబడడం కూడా ఆయన ద్వారానే అలవాటైంది. గంటలు కూడా ఓపికగా నిలబడే అలవాటు ఆయనతోనే అయింది. ఎవరికి తెలియని ఒక విషయం చెప్తారా రాజశేఖర రెడ్డి గురించి మీకు మాత్రమే తెలిసింది? ఎవరికి తెలియదని నేనేందుకు, మీరు భార్యకు, ఆయన కొడుకు, ఆయన ఇంటోళ్ళకి తెలుస్తుంది కదా. అది అందరికీ తెలియకుండా నాకు చెప్పేంత సాన్నిధ్యం నాకు లేదు కదా. నేను ఓవరాల్గా చూసినటువంటి వ్యక్తులలో రాజశేఖర రెడ్డి గారు 10 మందికి సాయం చేస్తూ నమ్మిన వ్యక్తులను లేపుకుంటూ ఆయన ఎదిగిండి తప్ప తొక్కుకుంటూ ఎదగలేడు అనేది నా వాదన. ఎవరికి నష్టం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను 2004లోనే ఎమ్మెల్యే కావాలనుకున్నాను. నీకెందుకు, నేనున్నా కదా, ఏజ్ ఉంది కదా, నేనున్నా కదా అని అన్నాడు. సరే అన్నాం. 2009 వరకు వచ్చే లోపల నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అంతమంది ఉద్దండులు, షబ్బీర్ అలీ గారు, డి శ్రీనివాస్ గారు, సురేష్ రెడ్డి గారు, అంత పెద్ద వాళ్ళు ఉండగా కూడా ఆ జిల్లాలో నన్ను తీసుకెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అది నో కాండెన్ చేసి అయినాం. నా గట్స్ నచ్చిందో, నా ధైర్యం నచ్చిందో, టీఆర్ఎస్ అలయన్స్లో ఉన్న ప్రభుత్వంలో ఒక జిల్లా పరిషత్లో ఆ నో కాండెన్ చేసి చైర్మన్ అయిండు అనే దాని మీద నమ్మి నన్ను చైర్మన్ చేసిండు. అటువంటి వ్యక్తి నన్ను 2009లో మళ్ళీ ఆగమన్నాడు పోటీకి. 2014లో నిన్ను నా క్యాబినెట్లో ఉంచుకుంటా, నా మాట ఏను అని చెప్పాడు. సరే అన్న, మంచిది, ఏముంది, 2011 దాకా నాకు టైం ఉంది కదా చైర్మన్గా, ఆ తర్వాత కార్పొరేషన్ ఇస్తా అంటే సరే అన్నాను. 1 డే బిఫోరు జూబ్లీ హాల్కి వెళ్ళి ఎమ్మెల్సీ మండలి మీటింగ్లో నిలబడి నాకు చెప్పి బండెక్కిపోయిండు. రేపు రచ్చబండి ఉంది, వెళ్తున్నా, 8కి వస్తా, వచ్చిన తర్వాత నేను అన్ని పనులు చేసి పెడతా అని చెప్పిపోయిండు. ఆయన అటే పోయిండు, నేను ఇటే అయినా. సో 2014లో మీరు రాజశేఖర రెడ్డి ఉంటే మంత్రి అయ్యి ఉండేవారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. నేను ఎథిక్స్, మోరల్స్ మర్చిపోయి ఉండేది కాదు, డబ్బు కోసమే పని చేస్తుంటే నేను 2004లో అవుతుంటే ఇంత దాకా ఆగకపోతుంటే నేను యంగెస్ట్ మినిస్టర్ని ఉంటుంటే. కానీ డబ్బు, మద్యము, ఈ బ్రైబు వీటికి అగెనెస్ట్ కాబట్టి వెయిట్ అండ్ సీ అనుకుంటే 53 ఏళ్ళు వచ్చినాయి. ఈ 53 ఏళ్ళప్పుడు చప్పర్పాడికే అంటాడు, భగవంతుడు ఇస్తాడు, ఎదురు చూసినానికి ఎంత అంటే అంత అంటే అంత క్రేజ్ ఇచ్చిండు. ఇలా తెచ్చి ఇంతమంది మధ్యన నిలబెట్టిండు. రైట్. అమర్, మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కేవీఆర్ ఎమ్మెల్యే కావాలనే సంకల్పం 25 ఏళ్ళ తర్వాత నెరవేరింది. కేవీఆర్ ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవునన్నా కాదన్నా ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇన్ఛార్జీలు, ఓడినా గెలిచిన అధికారంలో ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో కీ రోల్, గత బీఆర్ఎస్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, కీ రోల్ పోషించే పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేగా మీ యొక్క విధులు నిర్వర్తించగలరా? మీరు అనుకున్న లక్ష్యాలు చేరవేరగలరా? మీరు అనుకున్న 150 కోర్సు ఖర్చు పెట్టగలరు, ఎందుకంటే మీరు చారిటీ పెట్టి ఖర్చు పెడతారు. కానీ ఒక ఎమ్మెల్యేగా నిర్వర్తించాల్సిన విధులు మీరు నిర్వర్తించగలరా? ఎందుకు నిర్వర్తించలేమండి? బరువు బాధ్యతలన్నీ వాళ్ళే ఎత్తుకున్నాక మంచిగా దోతి చేయిలో పట్టుకొని తిరగచ్చు. ఏం పోయేది మీ ఇన్ఛార్జ్ ఇప్పుడు జనంలా, మీ శత్రువే కదా మీ ఇన్ఛార్జ్. అన్న, ఎప్పుడు కూడా అవతల వ్యక్తి అడ్డంకులు వేసినప్పుడే యువతల వ్యక్తికి క్రెడిబిలిటీ దొరుకుతుంది. అది మొట్టమొదటి ఆలోచించాలి మనం. అవతల వ్యక్తి అడ్డంకులు పెట్టినప్పుడు యువతల వ్యక్తికి క్రెడిబిలిటీ వస్తుంది. ఆయన నేను ఇన్ఛార్జ్ని పెట్టి డెవలప్మెంట్ చేస్తా అంటాడు. ఆయన చేసిన ప్రతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను లొల్లి పెడతా. నా వెనక ప్రజాబలం ఉంది కదా, ధైర్యం ఉంది, నాకు తెలివి ఉంది, సబ్జెక్ట్ ఉంది, నాకు యాక్ట్స్ తెలుసు, ప్రతి డిపార్ట్మెంట్ మీద పిన్ పాయింట్తో సహా మైనస్లు తెలుసు, ప్లస్ తెలుసు. నేనేమి ఎడ్డం తిరిగా చదువుకోకుండా అంటే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ సంస్కారం లేకుండా, తెలివి లేకుండా, ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా వచ్చే వ్యక్తిని కాదు. ఇది నేను
నేను ఫ్రాంక్గా ఉంటా కాబట్టి నా మనసులో ఏముందో అదే నోట్లోకి వెళ్ళి వస్తుంది కాబట్టి మీరు ఎంతమంది ఎన్ని అడిగినా 2 గంటలు అడిగినా నా నుంచి రాంగ్ పర్సెప్షన్ రాంగ్ వర్డ్ రానే రాదు. మీరు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత పిలిచి మళ్ళీ మాట్లాడినా ఈ వీడియోకి ఆ వీడియో మ్యాచ్ అవుతుంది. నేను చెప్పిన పనులకు నేను మాట్లాడిన మాటలకు మ్యాచ్ అవుతుంది. ఎందుకు అని అంటే మ్యానిపులేషన్ లేదు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి గిట్ట పని చేస్తే ఆయన కాలుకు ఆయననే అడ్డం పెట్టుకున్నట్టు, ఆయన నాకు అవకాశం ఇచ్చినట్టు. ఎప్పుడు కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు. ఆ అవకాశం ఆయన ఇస్తే నేను సక్సెస్ అయినట్టే. ఆ అవకాశం ఇయ్యక నాతోనే పని చేయించాలంటేనే నాకు హడ్డిల్స్ ఉంటాయి, నాకు ఇబ్బందిగా ఉంటుంది, హెడ్ వెయిట్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. ఆయన నన్ను గిట్ట పక్కన పెట్టే ప్రయత్నం చేసి ఆయననే దీన్ని ఎత్తుకునే ప్రయత్నం ఆయన చేస్తే బరువు ఆయన మీద పడుతుంది. నేను చెప్పుకుంటూ తిరుగుతా. తండ్రి మెయింటెనెన్స్లో కొడుకులాగా అవుతా నేను. తండ్రి కరెంట్ బిల్లు కడతాడు, తండ్రి గ్యాస్ బిల్లు కడతాడు, తండ్రి కిరాణం తెస్తాడు, ఆ వండి పెడతాడు, తింటా తిరుగుతా ఏమన్నా. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు, శత్రువులు ఉండరు అంటారు. కానీ మీరు చాలాసార్లు సబ్బీర్ అలీ నా శత్రువు అని చెప్పారు. ఎందుకు ఆయనతో మీకు శత్రుత్వం? ఆయన నాకు అందరూ, నేను రాజకీయ అవినీతి చేసిన ప్రతి ఒక్కరూ శత్రువే ఎవరన్నా కానీ. ప్రత్యర్థులు ఎందుకు అవుతారండి? నువ్వు చేస్తుంది యుద్ధం అంటావు, ప్రత్యర్థి మీద యుద్ధం ఎందుకు ఉంటుంది? శత్రువు మీద యుద్ధం ఉంటుంది. కానీ ఇది అన్ని మాటలు అన్న ఇంతకుముందు చెప్పిన చూడండి ట్యాగ్ లైన్లు, ఆ ట్యాగ్ లైన్ల టైప్ ఇవి. అసెంబ్లీలో అందరూ ఆగలిచ్చుకుంటారు, ప్రజల మధ్య నచ్చి తిట్టుకుంటారు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. నువ్వు గీత గీసుకోవాలి కదా. ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, వాళ్ళ పెళ్ళికి వీళ్ళు పిలుస్తారు, వీళ్ళ పెళ్ళికి వాళ్ళు వెళ్తారు. నేను ఇంతవరకు వెళ్ళను కూడా. రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి కొడుకుదో బిడ్డదో, మరి బిడ్డది అయిపోయి ఉంటుంది, ఇంకెవరన్నా ఉంటే కూడా ఏ మంత్రి నేను పోనన్నా. నేను చెప్తున్నా కదా, నేను కింది స్థాయి వాళ్ళకే. తప్పు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళొద్దు, అది మనోడైనా బయటోడైనా. ఒకవేళ తప్పు చేయని వ్యక్తి ప్రత్యర్థి అయినా మంచోడైతే వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పినాం. గోవర్ధన్ గారి అమ్మ చనిపోతే నేను వెళ్ళిన. శుభకార్యాలకు వెళ్ళడము మంచిది కాదు, అశుభకార్యాలకు వెళ్ళడం మానవత్వం. మానవత్వాన్ని ప్రజెంట్ చేయాలి కానీ ఎంజాయ్మెంట్ను ప్రజెంట్ చేయడానికి వాడు పెట్టే బ్లూ లేబుల్ తాగడానికో రాత్రిపూట వాని స్నాక్స్కో పోతే ఎవరికి ప్రజలకు ఏమీ మీరు చెప్తున్నట్టు? వాడు ఇసింటోడు అసింటోడు అని చెప్పి అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసచ్చుడైంది అంటే కిందున్న కార్యకర్తలను ప్రజలను పిచ్చోళ్ళు చేయడమే కదా ఈ లీడర్లు చేసే. రైట్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు సార్. నా పేరు మాధవి, మాది కామారెడ్డి నియోజకవర్గం సార్. అక్కడ ఉన్న మీకున్న ఆధారణ అనేది ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని, ఆ క్వశ్చన్స్ నేను వేయదలుచుకోలేదు. మిమ్మల్ని ఒక్కటి అడగదలుచుకున్నాను సార్. యథార్థవాది లోక విరోధి అంటారు. మీరు ఇంత యథార్థాలు మాట్లాడుతున్నారు కదా, ఈ కుళ్ళు కుతంత్రాలు, రాజకీయాలు అంటేనే కుళ్ళు కుతంత్రాలు. మీరు ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షునిగా మిమ్మల్ని నియమిస్తే వాళ్ళందరినీ ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? అంటే కామారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో ఎలా మీరు ఉన్నారో రాష్ట్ర ప్రజానికంలో అలా ముద్ర వేయగలుగుతారా? నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీని మీరు ముందుకుండి తీసుకెళ్ళగలుగుతారా? 100% చేయగలను. చెప్పే విధానం ఎదుటోళ్ళకి అర్థమే. ఇప్పుడు మీకు చెప్పే విధానము, మీ పక్కనున్న వ్యక్తికి చెప్పే విధానం, ఈ పక్కనున్న ఈ అమ్మకు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. మీ ఆలోచన రీతిని బట్టి నా ప్రజెంటేషన్ ఉండాలి. కానీ మీరు ఇంత కూల్గా మాట్లాడుతున్నారు కదా సార్, మరి కోపం ఎక్కువ నేను విన్నాను, చాలా కోపం వెంకటరమణారెడ్డి గారికి అంటారు. మరి ఇంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేనే కోపం ఏం లేదమ్మా. తప్పు చేసినోడి మీద నాకు కోపం అంతే. ఎక్కడైతే తప్పు చేస్తారో అక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తాం అన్న, అట్లా కాదు, మీరు అలా చేయకూడదు, ఏమన్నా ఇట్లా చేస్తే ఎట్లా, వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో నీ భార్య పిల్లలు ఉన్నారు కదా, నీ భార్య పిల్లలు ఏసీలో తిరగాలి, వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడాలి అని అంటే ఏం న్యాయం అన్న? ఇది తప్పు, మంచిది కాదు. రేపు పొద్దున నీ భార్యకు రోగం వస్తుంది, నీ పిల్లలకు రోగం వస్తుంది, లేదా నువ్వు ముసలోడు పోయినాక నీకు అన్నం పెట్టరు వీళ్ళు, ఆగా అన్నానా, అట్లా చేయకండి అన్న అని చెప్తాం. ఎవరికి చెప్పినాక అధికారులకు చెప్తాం. అధికారులకు చెప్పినాక కూడా తప్పు చేస్తే పేర్లు అవసరం లేదన్న, అధికారులకు చెప్తాం. అధికారులకు చెప్పినాక కూడా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా సీరియస్ అవుతాను. మీరు కామారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి వినాయక చవితికి వినాయకుడు లడ్డు పంపిస్తారని ఒక విషయం ఉంది. నేను అక్కడ మా అమ్మ వాళ్ళు అదే ఊరు కాబట్టి అక్కడ అడిగా, ఒక ముసలావిడని అడిగా, ఎందుకమ్మా పువ్వు గుర్తుకు ఎందుకు వేస్తా అంటున్నావు, కారు గుర్తుకు వేయొచ్చు కదా అని అడిగా. ఆయన లడ్డు పంపిస్తున్నారు, మా గుడి మంచి వేయించారన్నారు. అదొక్కటి చాలు, వెంకటరెడ్డి రెడ్డి గారు గెలిచిపోయారని నేను అనుకున్నాను సార్. అంతలా ఎలా వెళ్ళిపోయారు మీరు జనాలు? నేను అది అనుకొని చేసింది కాదు. ఇప్పుడు రంజాన్ వస్తుంది, అందరు ఇఫ్తార్ ఇస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఇఫ్తార్ ఇస్తారు. నేను ఇఫ్తార్ ఇవ్వడం తప్పని నేను అనట్లేదు, ఇఫ్తార్ ఇవ్వాల్సిందే, వాళ్ళు ఉపవాసం ఉంటారు, మనం ఇవ్వాల్సిందే. కానీ మన పండుగలకు మనోళ్ళు ఎందుకు చెయ్యరు? అమ్మవారికి దసరా నవరాత్రులలో చీరలు ఎందుకు ఇవ్వరు? వినాయక చవితి అప్పుడు లడ్డు ఎందుకు పంచరు?
మన పండగలని ఎందుకు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు వచ్చి నిలబడి ఎందుకు చేయరు? అదే సంక్రాంతికి కోళ్ళ పందమాడ ఆంధ్రకు పోతారు వీళ్ళంతా తెలంగాణకి వెళ్ళి ఎగేసుకుంటా. మరి ఈడెందుకు వినాయక చవితికి, దసరాకు, సంక్రాంతికి, ఉగాదికి ఎందుకు చెయ్యరు అంటున్నాను. ఎందుకు అంతా చేయరు? మరి అదే రాగానే రంజాన్ నేను ఇస్తా ఏమది ఇచ్చేది? వాళ్ళకి ఇవ్వడం తప్పని నేను అనట్లేదు, కానీ మనకెందుకు చెయ్యరు అనేది నా ప్రశ్న. అది నేను చేసి చూపెట్టాలనుకున్నాం, చేసినాం. తద్వారా షబీర్ అలీ కూడా లడ్డు పంచాడు కదా. ఈసారి మార్పు వచ్చింది కదమ్మా, వచ్చింది కదా. టోపీ పెట్టుకుని వంచిండు కదా, పంచాలా. మిమ్మల్ని మరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు సార్. అందరూ గెలిచాక పార్టీలు మారుతారు, మీరు కూడా పార్టీ మారే ఛాన్స్ ఉందా? పార్టీ మారననే కదా ఇది వేసుకుంది. ఒకవేళ టాటూ రిమూవర్ కూడా వచ్చింది కదా అని మీరు అంటుండొచ్చు. మానసికంగా శారీరకంగా బతికున్నా భౌతికంగా చనిపోయినట్టే లెక్క కదా. నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ మారడానికి ఒక చిన్న రీజన్ ఉన్నది. ఈ షబీర్ అలీ గారి ద్వారా ఆ పార్టీలో ఎదిగే పరిస్థితి లేదు. నేను అనుకున్న కాన్సెప్ట్ ఒక టైం అయిపోతున్నది, 15 ఏళ్ళు వెయిట్ చేసినాము. ఈయన నన్ను ఇంకా ఇబ్బంది పెడితేనే ఉన్నాడు, ఈయన సెట్ చేస్తలేడు కాబట్టి సెట్ బ్యాక్ అయ్యాం. ఎమ్మెల్సీ విడ్రా అయితే అమ్ముకున్నాడు, బీఫామ్ అమ్ముకున్నాడు, అమ్ముడు పోయిండు టీఆర్ఎస్కు, అందుకే విడ్రా అయిండు అని ఆయన భావన. 2 కోట్లు అడిగిండు అందుకే విడ్రా అయిన అనేది నేను చెప్పేది. ఇయ్యాలటి కూడా నేను చెప్తున్నా అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాం. డబ్బులు ఇంకా అంటే నేను డబ్బులు ఇవ్వను, డబ్బులు ఇచ్చే అలవాటు లేదు, కుదరదు అని చెప్పినాం. కాబట్టి అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఒక్కరే సపోర్ట్ చేశారు, మంత్రిగా ఆయన ఉండే. అప్పుడు మంత్రిగా లేడు, మాజీ మంత్రి అయినా. అయిపోయింది, ఏ లాభం లేదు ఈ రాజకీయాల్లో, మనం ఇమిడేటట్లేమో అని అనుకున్నాం. వెనక్కి వచ్చిన తర్వాత నా బిజినెస్ నేను చేసుకుంటున్నప్పుడు, నా స్కూల్లో నేను ఛాంబర్లో కూర్చున్నప్పుడు నాకు చదువు చెప్పినటువంటి దేవరాజు గారు అని ఒక టీచర్, ఆయన కూడా ప్రగతి ట్యూటోరియల్ అని నాకు ఈవినింగ్ ట్యూషన్కి పోతే చెప్పే వ్యక్తి, మొత్తం పర్మనెంట్గా నాకు చదువు అట్లా చెప్పినైనా కాదు, ఆ ట్యూటోరియల్లో ఉండేటువంటి టీచర్ ఆయన వచ్చి ఏం రా నువ్వు ఇట్లా కూర్చుంటే ఎట్లా, అందరేమో తినేటోళ్ళు అయిపోయారు, బయట మాట్లాడేటోనేమో వచ్చి ఈడ వ్యాపారం చేస్తున్నావు, ఇస్తే 200 మందికి ఉద్యోగం ఇస్తావు, అంతకన్నా ఇక చేయలేవు కదా, సర్వీస్ చేసే తెలివి ఉన్నప్పుడు గిన్నె కూర్చున్నావేంది, నువ్వు రాజకీయాలకు పోవాలా, నా మాటిని బేటా, నా మాటిను అని చెప్తే నేను పట్టించుకోలేదు. ఒక 6 నెలలు తిరిగిండు ఆయన విసుగుతో పాటు. ఆయన అన్న తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న అన్యాయం జరిగిన ఒక వ్యక్తి ప్లాట్ కబ్జా కౌన్సిలర్ చేసింది, దానికి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన కురుమైన బిడ్డకు గిఫ్ట్గా, అంటే బిడ్డకి ఇచ్చిండు కట్నం కింద, అల్లుడు సతాయించి బిడ్డని ఇంటికి పంపి, ఈ ప్లాటు కొత్తదన కొని లేకుంటే ఇది క్లియర్ అనేది చేయమని. ఆయన ఎట్లా ఏం చేయాలంటే ఎవరో నా పేరు చెప్తే నా దగ్గరికి వచ్చి, అది చూసినాక అనిపించింది ఇది ఇట్లా కూర్చుంటే ఈ అన్యాయం ఇట్లనే అవుతుంది, లాభం లేదని అది సెటిల్ చేసి మళ్ళీ రీఎంటర్. అది ఎలా చేస్తారు? రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకెళ్ళారా? రాజశేఖర రెడ్డిది అది 2018 ఇష్యూ. ఆ తర్వాత 3 నెలలకే జైన్ కావాల్సి వచ్చింది 2018లో. ఓకే. రాష్ట్ర బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం, ఈటెల వర్గం, బండి సంజయ్ వర్గం, వెంకటరమణారెడ్డి ఏ వర్గం? ఏ వర్గం లేదు. నేను బీజేపీ జాతీయవాదం, నేను మొత్తం ఇండియన్ని, నేను బీజేపీలో ఒక మెంబర్నే తప్ప ఎవరి వర్గం ఎవరి దగ్గర. రేపు పొద్దున నేనైనా నా వర్గం అంటూ ఏముండదు. మంచి చెడే 2 వర్గాలు. చెడు మార్గంలో పోతే అనుభవిస్తారు, మంచి మార్గంలో పోతే టైం పడుతుండొచ్చు కానీ రిజల్ట్ అయితే వస్తుంది. అంటే 3 వర్గాలు కాకుండా మీకు సొంత వర్గం ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఎవరికి వాళ్ళు దోసింది వర్గం అన్నారు కానీ నా వర్గం నీ వర్గం అని బోర్డులు ఏం పెట్టుకోలేరు. కానీ వాళ్ళ వెనక తిరిగింది ఏమి లేదు. ఉన్న మందిని అందులో వర్గాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వర్గాలు ఉన్నమాట నిజమా కాదా, ఒప్పుకుంటారా లేదా? వర్గము ఉన్నమాట నిజమా లేదా అంటే రాజకీయంలో నేను ఎదగాలి అని అందరూ అనుకోవచ్చు, కానీ ఒకని తొక్కి ఎదగాలి అనుకోవడం మాత్రం తప్పు అని నేను అంటున్నా. ఇవాళ అక్కడ వర్గాలు ఉన్నాయా లేవంటే ఎవరికి వాళ్ళమే మేము సెలబ్రిటీలు అనుకునే పరిస్థితి వచ్చినాడు, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కామారెడ్డిలో నేను ఎట్లయితే బిఫోర్ ఎమ్మెల్యే అంటే వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి ఎట్లున్నాడో, ఈ ఎమ్మెల్యేని ఒక ట్యాగ్ లైన్లో, అది పర్మనెంట్ కాదు, అది ట్యాగ్ లైన్ అనుకొని నేను మళ్ళీ పాత పద్ధతిలో ఉంటే అక్కడ ఏమీ ఇబ్బంది రాదు. కానీ నేను ఫోన్ ఎత్తక కామారెడ్డి పోక హైదరాబాద్లో ఇట్లా స్టూడియోలో చుట్టూ తిరిగినా అనుకోండి. రాష్ట్ర బీజేపీలో వర్గాలు ఉన్నాయా లేదా ఒక మాట చెప్పండి. లేదన్న, అక్కడైతే వర్గాలు ఏమీ లేవు. మీ చెప్పండి. అంతా అక్కడ ఏం వర్గాలు అయితే లేవు. నేను ఏ వర్గానికి సంబంధించినని కాదు. కొంతమంది ఈ జిల్లా కేంద్రంలో వచ్చి బీజేపీ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి ఎంపీ బడి రావట్లేదు అని చెప్పి వాళ్ళు కొంతమంది పార్టీ కూడా మారిన అగనిస్ట్ మీకు తెలియకుండానే మండల అది నేను కామారెడ్డి జిల్లా, అదేమో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాకి చెప్తున్నాను, నిజామాబాద్ జిల్లా మారిండ్రు. వినయ్ కుమార్ గారు మారిండ్రు, కాదని నేను అనట్లేదు. పడి రాకపోవచ్చు అరవింద్ గారికి, ఆయనకి సంజయ్కి మారకుండా జిల్లా అధ్యక్షుడు తెలియకుండానే మండల
అధ్యక్షులు మార్చిండ్రు అనే దాని మీదనే ఇదంతా జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చి పార్టీ ఆఫీస్ దానికి వచ్చిందంటే మీకు తెలియకుండా ఉండదు కదా, వర్గాలు లేవంటున్నారు. కావచ్చు, పడి రాకపోవడం వేరు, వర్గాలు వేరు. పడి రాకపోవచ్చు ఇద్దరికి. నేనంటే కూడా కాన్స్టిట్యున్సీలో నా మాటలు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఏముంది? ఇప్పుడు నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా, అమ్మ అన్నది కదా లోక విరోధి అని. ఉంటారు కదా నలుగురికి నచ్చని. నాన్ కరప్షన్ అని నేను అంటున్నా. కరప్షన్ వాళ్ళకి ఎట్లా నచ్చుతానా? పొద్దున్న లేస్తే పైరవ్ చేసేటానికి నేను ఎట్లా నచ్చా? కానీ వెంకటరమణారెడ్డి కూడా తన పార్టీలో వ్యక్తులను ఎదగకుండా చేస్తారు, తొక్కేస్తారు. అట్లా కొంతమంది పార్టీని వీడాల్సి వచ్చింది అనేది వాస్తవం కాదా? ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాల్ గౌడ్ మీ ఒత్తిడి తట్టుకోలేక పార్టీ మారలేదా? మురళీధర్ గౌడ్ కానీ నీలం రాజు కానీ మీరు మీ ఒత్తిళ్ళ వల్ల సఫర్ అవుతారన్నమాట, నిజం కాదా? మీరు అమ్మది కామారెడ్డి అంటున్నారు కదా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పమనండి, వీళ్ళు ఎప్పుడైనా ప్రజల్లో కనిపించారా అనేది అడగమనండి. ఒకటి. రెండోది, వీళ్ళు పార్టీ సీనియర్లే, పార్టీలో పనిచేస్తారు, పార్టీ ఆదేశానుసారం పార్టీ కొరకు పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం కాదు. వీళ్ళు ప్రజల మధ్యనకు వెళ్ళరు. ఇది వాళ్ళ ముందర కూడా అన్నా నేను. కనీసం మీరు ప్రజల దగ్గర పోయి ఒక ప్రోగ్రాం చేసిర్రా. పార్టీ టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా, పార్టీ టికెట్ ఇచ్చేదాకా పని చేయని వేణుగోపాల్ గౌడ్ గారు అట్లనే కూర్చున్నారు. కానీ నేను 5.5 సంవత్సరాలుగా పార్టీ నాకు టికెట్ ఇవ్వాలా, ఏ ఎక్స్ఎమ్మెల్యేనో ఏ ప్రజెంట్ ఎమ్మెల్యేనో పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే వచ్చే ఎమ్మెల్యేకి కూడా పదన కావాలని చెప్పి నేను అనుకున్నా. అంత ధైర్యంగా పనిచేసినాం. పార్టీ నన్ను మార్చాలంటే కూడా ఆలోచించాలనుకొని పనిచేసినాం. ఇట్లా ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యున్సీలా పని చేసినప్పుడు పార్టీ ఎందుకు ఎదగదు? కానీ పార్టీ టికెట్ ఇచ్చినాక పని చేస్తా అంటే 15 రోజుల్లో నువ్వు చేసేది ఏముంది? 15 డేస్లో ఏం చేస్తారమ్మా? నేను ఎగ్జామ్స్ ముందరనే చదువుతాను, నేను చదవా అంటే అసలు ఏ పేజీలో ఏముందో నీకు తెలవాలి కదా. కానీ ఎన్నికల ముందు మీరు ఏం చేశారు? ఎన్నికల ముందు కొన్ని నెలలు, ఒక 6 నెలల ముందు వరకు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ అని అన్నారు. తర్వాత మొత్తం గ్రాఫ్ అంతా డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది. గెలుస్తారు అనుకున్న వాళ్ళు గెలవలేదు, అంచనాలు లేని వాళ్ళందరూ గెలిచారు. అది రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ. నేను కామారెడ్డికి మట్టుగా మాత్రమే పరిమితం. బీజేపీ నేత కదా, రేపు అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటానంటున్నారు. కామారెడ్డిలో కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ గురించి ఖచ్చితంగా పోస్ట్ మార్టం అవకాశాలు ఉన్నాయి కాదు, అవకాశం వస్తే, అవకాశం ఉన్నది అంటే ఉన్న అవకాశం ఊసిపోతుంది. అవకాశం ఉన్నది, మీరు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలిగా. ఓటమికి కారణాలు ఏంటి అనేది పోస్ట్ మార్టం చేశారు ఎంతవరకు? నేను ఎందుకు చేస్తానన్నా, నా గెలుపుకు కారణం గర్వంగా చెప్తున్నా. వాళ్ళ ఓటమికి మా ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులు ఓటమికి కారణం చెప్తున్నా. చెప్పమంటే అవి కూడా చెప్తా. కానీ ఎదుటోళ్ళ ఓటమికి కారణాలు చూసేంత సమయం కానీ అవసరం కానీ నాకు లేదు. ఆ బాధ్యత వచ్చినప్పుడు దాని మీద మాట్లాడదాం. ఒక తండ్రిగా 4 పిల్లల బాధ్యత చూడాల్సిన బాధ్యత తండ్రిది. కానీ ఇంటి పెద్ద కొడుకు, చిన్న కొడుకు అందరి బాధ్యతలు చూస్తామంటే అది అయ్యే పని కాదు. అందరి బాధ్యతలు కాదు కదా, మీ పార్టీ బాధ్యత. నా పార్టీకి నేను కామారెడ్డి మట్టుకే, నేను కామారెడ్డి దాటి నేను లేను. జిల్లాకు కూడా కాదు, నేను జిల్లా అధ్యక్షుని కూడా కాదు. కానీ ఎందుకు ఇంతవరకు బీజేపీ పోస్ట్ మార్టం నిర్వహించలేదు? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. గెలుస్తారు అనుకున్న వాళ్ళందరూ ఓటమి పాలయ్యారు. అంచనాలు లేకుండా 8 మంది కూడా గెలిచారు. గెలుస్తారనుకున్న వాళ్ళు బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు. మీరు అనుకోలే? ఎవరు అనుకోలే? నేను గెలిస్తే చాలనుకున్నా. నేను గెలవాలని, వాళ్ళు గెలిస్తే చాలనుకున్నారా, గెలవాలనుకున్నారు? నేను గెలవాలనుకున్నాను. కానీ వాళ్ళు గెలిస్తే చాలు, వాళ్ళ గురించి ఆలోచించే టైం ఎక్కడిది నాకు? నేను గెలిస్తేనే కదా. అట్లా నేను గెలవాలని 119 మంది అనుకుంటే అందులో కనీసం 80 90 గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది. నేను గెలవాలి, మొట్టమొదటి పదం అది. అది బీజం, అదే అనుకోవాలి. నేను 100 మందిని గెలిపిస్తా, ఇది వేస్ట్, ఇది ముచ్చటగా అవసరమే లేదు. నేను గెలుస్తా అనుకొని 119 మంది ప్రయత్నం చేసిన రోజు ప్రభుత్వం వస్తుంది, బీజేపీ వస్తుంది అని చెప్తున్నా. నేను అనుకోవాలి, కానీ నేను కాకుండా అంటే వాళ్ళు నేను అనుకోలేదా? ఎవరిది వాళ్ళు? 119 అనుకున్నారు. కారణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, స్టార్ క్యాంపెనరు. ఆయనను అక్కడ లాక్ చేస్తారు. ఆయన స్టార్ క్యాంపెనర్ ఉన్నప్పుడు పోటీలో ఉండే కన్నా బయట తిరిగి ఉంటే ఆయనకి ఇంకో 5-10 సీట్లనే మనం పెరిగే అవకాశం ఉంటుండేనేమో. 18 రన్నరప్ ఉన్నటువంటి సీట్లలో ఒక 5 గెలుస్తుండేనేమో. ఈటెల రాజేందర్ గారు స్టార్ క్యాంపెనర్, రెండిట్లలో పోటీ చేయడం అనేది ఇబ్బందికరంగా మారొచ్చు, ఇన్కన్వీనియంట్ కావచ్చు. రేపు పొద్దున సేమ్ కొడంగలు, గజ్వేలు ఎట్లయితే ఏది ఉంచుకుంటారని నేను అడిగినట్టు అక్కడ ప్రజలు అడిగినరేమో, జరగచ్చు. ఇవన్నీ కారణాలు కావచ్చు. అరవింద్ గారు సడన్గా 15 రోజుల ముందు కోరుట్లలో పోటీ చేస్తామన్నారు, కావచ్చు. అప్పటిదప్పుడు డిసిషన్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ పేజీలో ఏముందో తెలియనప్పుడు పరీక్ష ఎట్లా రాస్తామని
ఇవన్నీ కావచ్చు. నితిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిని ఒక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థుల నుంచి గెలిచారు మీరు, కానీ మీ పార్టీ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోయింది ఎన్నికల్లో. మీరు అలా బాధపడ్డారా? ఒకటి, మీరు గెలవడానికి కారణం, మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల నాటికైనా మీ పార్టీ ప్రభావం చూపే అవకాశం అనుకుంటున్నారా? అన్న 100% 2028లో ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నా. ఎందుకు వస్తుంది అని అంటే ఈక్వేషన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాం. బీజేపీకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 30,000 ఓట్లు ఉంటాయి. 30,000 ఓట్లు ఉంటాయి. నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను, 30,000 ఓట్లు ఉంటాయి. 30,000 ఓట్లు ఉంటాయి, కానీ 20 నుంచి 25,000 ఓట్లు మైగ్రేట్ అయ్యి ఉంటాయి ఉద్యోగరీత్యా. ఇప్పుడు ఇందులో సగం మంది బీజేపీ ఫేవరే ఉంటారు, బయట చెప్పరు. యంగ్స్టర్స్ బిలో 30 మొత్తం బీజేపీ ఫేవరే ఉంటారు. కానీ ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఉంటారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి 4-5 మంది ప్రభావం చూపెట్టలేకపోతారు. ఆ 4,000-5,000 మంది సింపథైజర్లల్లో 100 మందో 200 కార్యకర్తలుగా బయట తిరుగుతూ ఉంటారు. ఈ 30,000 మందిని ఐడెంటిఫై చేసినోడు గెలుస్తాడు. నేను ఐడెంటిఫై చేసిన అని చెప్తున్నాను. ఇంటింటి సర్వే చేసి బిలో 30 ఎంత, బిలో 40 ఎంత, బిలో 50 ఎంత అనేది ఒక ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి 3-4 ఉన్న గ్రామంలో కూడా ఇంటింటికి తిప్పి రాసుకున్నాం. ఒకవేళ తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, పెద్ద ఆయన ఎక్కడ చదువుతున్నాడు, పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు, దుబాయ్ పోయిండు అనుకున్నాం. ఏం చదివిండు, ఎప్పుడు పోయిండు, ఎంత వయసు ఉంది అని అడిగినాం. అక్కడ నంబర్ తీసుకున్నాం. హైదరాబాద్లో పోయిండు, ఏం చేస్తున్నాడు, సరే ఒక ఏటీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు, లేకుంటే పలానా దగ్గర స్విగ్గీలో పనిచేస్తున్నాడు, ఇంకో దగ్గర అమెజాన్లో ఉన్నాడు, లేకుంటే ఓలా కారు నడుపుతున్నాడు, ఏదో ఒకటి దాన్ని రాసినాం. లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి ప్రొఫెషను, మంచి ఏజ్, ఇవన్నీ ఉన్నాయి. బిలో 30లో ఇట్లా లెక్కేసుకున్న బిలో 30 అందరినీ టచ్ చేసిన నేను వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఖచ్చితంగా రమ్మన్నా. బిలీవ్ ఆర్ నాట్, మీరు అడగండి అమ్మా, మీకు తెలుసు అంటున్నారు కాబట్టి 3 రోజుల ముందు వీళ్ళందరూ ఓడరా, వీళ్ళంతా మనూరోళ్ళని అనుకున్నారు అందరు. అంటే ఆ నమ్మకం క్రియేట్ చేసినాం. గెలుస్తాడు, ఈసారి బీజేపీ గెలుస్తుంది, నేను నా ఓటు వేస్ట్ కాదు, నేను పోయి వేస్తా అని చెప్పి భార్య పిల్లల్ని తోలుకొచ్చి 2 రోజులు ఉండి ఓటేసిపోయిన వాళ్ళు ఉన్నారు. నెలకు 1,00,000 ప్యాకేజ్ ఉన్నోళ్ళు 3 రోజులు లీవులు పెట్టి వచ్చారు. 10,000 ఉన్నోడు ఇడిచిపెట్టి వచ్చిండు. 5,000 ఉన్నోడు ఆ ఓనర్ కాళ్ళు మొక్కి, అయ్యా 2 రోజులు విడిచిపెట్టి వాచ్మెన్గా అని చెప్పి వచ్చారు. అందుకే ఉద్దండుల మీద 6,000 మెజార్టీ అంటే మంచి మెజార్టీతో మీరు గెలిచారు. దివ్య, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నారు. సార్, మీరేమో యాంటీ కరప్షన్ అని అంటున్నారు, కానీ ఒకవేళ రేపు బీజేపీలో మీ సిద్ధాంతం కనుక వర్కౌట్ అవ్వకపోతే ఒకవేళ మారుతారా పార్టీ, లేకపోతే అదే పార్టీలో కొనసాగుతారా? వర్కౌట్ పార్టీతో ఎందుకు అవుతుందమ్మా, క్యారెక్టర్తో అవుతుంది అంటున్నాను. నన్ను నేను నమ్ముకొని పనిచేస్తున్నా, కానీ ఒకవేళ మీరు అధ్యక్షుడై పార్టీ నన్ను కరప్షన్ చేయొద్దు, కరప్షన్ చెయ్యు అని చెప్తున్నదా? కరప్షన్ అనే కాదు సార్, మిగతా వాళ్ళు కూడా సహకరించాలి కదా మీకు. టీచరు చదువుకోరానైనా బాగుపడతావని చెప్తారు. నేను చదవా అంటే ఏం చేస్తాము, వాడాన్ని ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు, నా తిరిగి ఏమున్నది దాంట్లో. నేను అనేది ఏంటంటే పార్టీ ఇది చేయి అది చేయి అని చెప్పదు, కానీ అందులో ఉన్న వ్యక్తులు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. నా ఆలోచన నాన్ కరప్షన్. నేనేమంటున్నా అంటే పూరెస్ట్ పూర్కే సర్వీస్ కావాలంటే కరప్షన్ మానాలా లీడర్ అనేది నా ఉద్దేశం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్గా ఆలోచించాలనేది నా డిమాండ్. ఇది ఆలోచన, అది డిమాండ్, ఇంతే తప్ప నేను వేరే దాని గురించి మాట్లాడతాను. డబ్బుతోనే అన్నీ అవుతాయి అని అంటే రాజకీయాల్లో డబ్బు మద్యంతోనే అవుతుందని అంటున్న వాళ్ళకు డబ్బు మద్యం పెట్టకుండా గెలవచ్చు అని చూపెట్టినాం. అది చూపెట్టడానికి నీవు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినావు కదా, వీళ్ళందరికీ గుళ్ళు గోపురాలు కట్టినావు కదా, సంఘాలు కట్టినావు కదా, అవన్నీ బ్రైబు కాదా అని అంటుండొచ్చు. నేను ఓటు అడిగితే బ్రైబు, మీకు 1,00,000 ఇచ్చి నాకు ఉద్యోగం ఇవ్వమంటే బ్రైబు. నేను ఉద్యోగం ఇవ్వమని కాదు, మీకు సాయం చేస్తే బ్రైబు ఎట్లా అవుతుంది? నేను అడగలేదే ఓటు, ఎవరిని అడగలేదు, నేను వెయ్యమని కూడా అడగలేదు. నేను గర్వంగా చెప్తా, ఏంటి ఇది అడుగుతలేడు అని కూడా అడిగారు. నేను అడగా అని చెప్పినాం, ఎందుకంటే అది బ్రైబ్ అవుతుంది. నేను లంచాలు ఇచ్చి ఓటు కొన్నట్టు అవుతుంది. నా కాన్సెప్ట్ విధానం వేరు, నేను అడగా అని చెప్పినాం. ఓకే, రేపటి నుంచి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? గెలిచినా గెలవకపోయినా నా సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. 100 కోట్లు 150 కోట్లు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. అంటే మీరు అసెంబ్లీలో ఏమీ ప్రశ్నించారా? ఏముంటుంది అన్న, ప్రభుత్వం మీద ఆధారపడరా? అసలు జనంలో సమస్యలు ఏముంటాయన్న మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏముంటాయన్న, ఏముంటాయి? అసలు ఏమి ఉండవన్న, క్రియేట్ అవుతుంది అంతే, ఏముండవు. సమస్యలు ఏముంటాయి? పెన్షన్ ఉన్నాడు, 59 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు కాగానే నాకు పెన్షన్ కావాలా అని అంటారు. అది ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తే పెన్షన్ ఎలిజిబిలిటీ ఇస్తే సమస్య ఏంటి? ఒక పెన్షన్, ఒక రేషన్, ఒక హౌసింగ్ తప్ప సమస్యలే ఉండవు. పట్టా పాస్బుక్ సమస్య. బాగా కొవ్వెక్కయి ఖర్చులు పెట్టి ఇల్లు గుల్ల చేసుకున్నది అది సమస్య కాదు, అది మనకు సంబంధం లేదు.
ఇద్దరు అన్నదమ్ములు బాగా ఉన్న ఒక గుంట కోసం కొట్లాడి ఆస్తి ₹1,00,000 కోసం 2 లక్షలు పోలీస్ స్టేషన్లో పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళది సమస్య కాదు. తినలేక ఇంట్లో ఉన్నది అరగలేక బయట పోయి హోటళ్ళ పొంటి తిరిగి వీకెండ్ ఎంజాయ్ చేస్తే అది సమస్య కాదు అన్న. సమస్యల్లా తన బతుకు తెరువుకు కావాల్సిన రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ అందనప్పుడు సమస్య అంటారు దాన్ని. అది సమస్య, అది ప్రాబ్లం. అంతేగాని నేను కోరుకున్న ప్రతిదీ నా చేతికి అందాలంటే అది సమస్య ఎట్లా అవుతుందన్న? అది ఆశ అవుతుంది అన్న. సాధించుకున్నప్పుడు సక్సెస్ అంటాం, సాధించనోడల్లా సక్సెస్ కానట్టనా? ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళంతా చాలా మెచ్యూర్డ్ ఉన్నట్టు బాగా చదివినట్టు అన్న పిహెచ్డీలు చేసిన. అంటే ఇప్పుడు 10th ఫెయిల్ అయిపోయిన వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళంతా వేస్ట్ అన్నట్టేనా, స్క్రాబ్ అన్నట్టేనా అన్న? దేనికి ఇది కొలమానం కాదు, క్యారెక్టరే కొలమానం. దాన్ని మెజర్గా చూసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రశ్న ఏంటది నేను డైవర్ట్ అయినా. ఇప్పుడు ఇంతకుముందు అడిగిన ప్రశ్న మీ నియోజకవర్గం అభివృద్ధికి మీ డబ్బులే ఖర్చు పెడతారు. సమస్య ఏముంటుంది అని అంటున్నాం. ప్రజల్లో ఉండే సమస్యలు ఈ 4 తప్ప ఏమీ లేదు. 24 గంటలు ఒక లీడర్ అనేవాడు అందుబాటులో ఉంటే ఏ సమస్య రాదు. అసలు సమస్యనే రేజ్ కాదు. ఎందుకంటే ఓన్ అయిపోతాడు. తిని తిరిగి తాగొచ్చిన కొడుకును తల్లి ఎంత ప్రేమిస్తుందో అంతే ఏ పని చేయని రాజకీయ నాయకుని కూడా అంతే ప్రేమిస్తాడు ఓటరు. కానీ అందుబాటులో ఉండాలా అంతే. సో రేపు కామారెడ్డి గురించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయాలు ఏమీ లేవా అన్న? కామారెడ్డిలో ఫ్లైఓవర్ కావాలనుకుందాం అనుకోండి, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ కావాలా. తిరగాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి, అందరి దగ్గర పోతాము, ఎఫర్ట్ పెడతాము, ప్రయత్నం చేస్తాము. కాని పక్షం ప్రజలతో ఉద్యమం చేస్తాం. అల్టిమేట్ ఫైనల్ జడ్జిమెంట్ అదొకటే, ఇంకేం చేయలేం దానికి. ఒకవేళ చేశారు డెవలప్మెంట్ అవుతుంది, నేను చేశాను అనే కన్నా చేయించుకున్నటువంటి వ్యక్తి ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఇంత సపోర్ట్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ఇంత సపోర్ట్ చేశారు, ఇవన్నీ కూడా కలిపి ఇక్కడ ఫ్లైఓవర్ అయింది, వాళ్ళిద్దరే చేయడం వల్లనే ఈ ఫ్లైఓవర్ అయిందని చెప్పగలిగే రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు పనులు ఎందుకు కావన్నా? వాళ్ళు పెట్టి నేను తెచ్చినా నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చినా మాది ఏంది? నేను తెచ్చేది నేను ఇచ్చినా, నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? ఏంది ఇచ్చేది? అసలు నేను అనేది పదం ఎక్కడదన్నా? పబ్లిక్ సర్వెంటు పొలిటీషియను ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వడానికి మధ్యవర్తివి. ఆఫ్టర్ ఆల్ బ్రోకర్వి. డబ్బు తింటే బ్రోకర్, లేకుంటే సర్వీస్ చేసినట్టు. మీరు విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, మీరెందుకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి అక్కడే ఎందుకు ఆపారు? ఎందుకు పై చదువులు చదవలేదు? నాకు వ్యాపారం ఇష్టం. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు. నేను వ్యాపారం చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి ఇంటర్మీడియట్లోనే ఆపేసాను. అసలు 10th ఆపేసేవాడిని. ఇంట్లో తిట్టడం వల్ల ఇంటర్మీడియట్ దాకా పోయినాం. ఎందుకంటే కొంచెం ఎజిటేట్ చేసే వయసు కూడా కాదు అది, రియాక్ట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి. సో నేను ఇంటర్మీడియట్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పైప్ ఇండస్ట్రీ ఉండే, బోర్వెల్ ఉండే, అవి నడపాలా, ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలా, కొంచెం ఇండస్ట్రియలిస్ట్గా మారాలనే ఒక కోరిక మీద చేశాం. చదువు ఆపేసిన తర్వాత వ్యాపారం స్టార్ట్ చేశాను. అట్లాంటి మీకు విద్యా సంస్థలు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? చదవలేదు కాబట్టి. ఓకే, నిజం అమ్మా, నేను తప్పేం మాట్లాడలేదు. చదవలేదు కాబట్టి. చదువుకున్న విలువ నాకు ఎప్పుడు తెలిసింది? నాకు 28 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక తెలిసింది. నేను తిరిగి మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయడం కానీ ట్రై చేసిన 2 సార్లు, కానీ అది నెత్తికెక్కట్లేదు, ఎగ్జామ్ రాయట్లేదు. ఎగ్జామ్ రాద్దామన్నా కుదరట్లేదు. నకలా కొట్టే అవసరం లేదు, నకలకు ఓపెన్ రెడీ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ముందట పెట్టుకొని రాసుడే, కానీ అది కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఫెయిల్ అవుతూ 2 సార్లు వచ్చాము. ఇదంతా ఏమిది లాభం లేదు, నేనే స్కూల్ పెడతాను, స్కూల్ పెట్టినాం. నిజం అది. ఓకే, మీకున్న ఆస్తిని మీ పిల్లలిద్దరికి మీ వాటా ఇంత అని చెప్పేసి, ఇద్దరు లేరు, ఒక్కరే ఉన్నారు, మళ్ళీ ఇద్దరంటే మళ్ళీ కష్టం. ఓకే, మీ పిల్లలకి ఇంత అని చెప్పేసి మిగిలిన దానిలో వాటా లేదు, ఇది నేను ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి అని అన్నారంట, నిజమా? వాటా ఏమున్నది? వాటా నేను మా నాయనది నేను మా నాన్నకి చెప్పినాం, నాన్న ఎందుకు టెన్షన్ పడతావు, ఉన్నది అమ్మేసి హ్యాపీగా ఉండాక ఎందుకు టెన్షన్ పడతావు, కొడుకులకి ఇచ్చేసి అందరికీ ముంచిపోతా అని చూస్తున్నావు, నువ్వు గోడకెక్కిన తెల్లారు మేము అమ్ముకుంటాం, ఏం లాభం లేదు అంటే నీకు బాగా అంటే నాకు ఆయనకు పడదంటే విభేదం అంటే అట్లా విభేదం కాదు. ఆయన ఆలోచన విధానం, నా ఆలోచన విధానం నాన్ కరప్షనే, కానీ ఆయన ఎవడి పాపంలో వాడిపోతాడు అనుకుంటాడు, నేను ఎట్లా పోతాడని నేను చూస్తాను అంతే. అయితే ఇక్కడ ఉన్నటువంటిది అది అట్లనే పెట్టిండు. నేను ఇప్పుడు కూడా నేను అందరికి చెప్పేది, ఫ్యూచర్ జనరేషన్ కూడా చెప్పేది, అన్న ఖచ్చితంగా ₹1,00,000 సంపాదిస్తే 25,000 కుటుంబానికి పెట్టాలా, 25,000 మన కోసం పెట్టుకోవాలా, ఓకే 25,000 ఎమర్జెన్సీకి పెట్టాలా,
ఇంకా 25,000 సోషల్ సర్వీస్కి పెట్టాలా. కానీ 100 కొడుకు కోసం పెట్టి సంపాదించి వన్ చదివించి అమెరికాకు పంపిస్తే దగ్గితే తుమ్మితే గ్లూకోజ్ ఎక్కితే కూడా మనిషి లేడు. ఏమిటికన్నా వానికి ఆస్తి ఏం అవసరం? సర్వీస్ చేయని పేరెంట్స్కి సర్వీస్ చేయని జనరేషన్ ఉన్నప్పుడు ఆస్తులు ఏం చేస్తాయి? ఏం అవసరము? ఆఖరికి నీ ఆస్తి ఎంత దూరం వస్తుందంటే నీ ఆస్తి కోసం కూడా అమెరికాకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సంపాదించినావు కాబట్టి. ఒక రిటైర్మెంట్ వయసులో వచ్చిన సాలరీ ఫస్ట్ మంత్ సాలరీ అయింది ఇవాళ రేపట్లో. ఒక గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ అప్పుడు ఎంత సాలరీ వస్తుందో ఇవాళ 24 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నటువంటి అవుట్కమ్మరు ఆయన వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడు? 1,00,000 జీతం ఎత్తుతుంటే దానికి విలువనే లేదు. అంటే ఇలాంటి ఫిలాసఫీ వైపు మిమ్మల్ని ఏ ఇన్సిడెంట్ ఆలోచింపజేస్తుంది? ఏ ఇన్సిడెంట్ ఏం లేదు, అబ్జర్వ్ చేస్తే అన్ని ఇన్సిడెంట్లు ఆలోచింపజేస్తుంది. అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫైనల్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఉండబోతుంది? 64+1 మెజార్టీతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. దొరుకుతారు అని పాలనలో దొరుకుతారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ కూడా అలాగే ఎదురు చూస్తుందా? రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుందని? బీజేపీకి 8కి 60 కావాలా? ఇక్కడ నుంచి ఆశకు కూడా అద్దు ఉండాలా కదా దానికి. కనీసం 58 ఉన్నది, 48, 12, 14 గుంజొచ్చు అంటే అది కూడా లేదు కదా. ఆ గుంజడం కూడా బ్రైబే కదా, అవసరం లేదు కదా. గుంజడం కాదు, పోరాటం. ఇచ్చిన హామీల విషయంలో పోరాటానికి అప్పుడే సిద్ధమవుతున్నామని బీఆర్ఎస్ కూడా అంటుంది. సో బీజేపీ ఏం చేయబోతుంది అన్న? రాజకీయంగా మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే సరే, ఆమె గవర్నర్గా ఆమె మాట్లాడింది తెలుగులో 4 పదాలు ఉంటే స్లాంగ్ కరెక్ట్ రాదు, న్యాచురల్. మనము నార్త్ హిందీ మాట్లాడాలంటే మనతో కాదు. వీళ్ళను ఇప్పుడు నవ్వినటువంటి నలుగురు ఎవరు నవ్వినా ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని తీసుకుపోయి తమిళ్లో మాట్లాడగలుగుతారా? మినిమం కామన్ సెన్స్ లేకుండా అసెంబ్లీలో లెజిస్లేటివ్ సభ్యునిగా ఉంటూ గవర్నర్ హోదాకి కూడా మర్యాద ఇవ్వాలనే కామన్ సెన్స్ లేని వాళ్ళంతా అసెంబ్లీలో కూర్చుంటే నాకు ఇవాళ ఇరిటేషన్ అంత కాలేదు. ఆమె మాట్లాడింది నీకు మీనింగ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ ఆ స్లాంగ్ వచ్చిందా లేదంటే తెలుగు అంతా నిక్కచ్చిగా ఎట్లా మాట్లాడుతుంది ఆమె 2వ రిపీట్ చేసింది, మళ్ళీ ఇరిటేట్ అయ్యి. ఆమె 2వ కరెక్ట్గానే మాట్లాడింది. కనీసం ఆమె ఫైర్ అన్న ఉంది, కానీ అసలు కామెంట్ చేయడానికి కామన్ సెన్స్ అని ఉండాలి కదా. మీరు సభ్యుల వీళ్ళని ఎన్నుకున్న వాళ్ళు జనాలు, ఇది ఆ లెక్క. అసలు ఏం పని నడుస్తున్నది? ఎవరు అడుగుతున్నారు? ఊర్లల్లో లీడర్లను అడగక వీళ్ళు ఇట్లా తయారయ్యారు. ఊర్లల్లో లీడర్ని రాగానే ఏం రా మొన్న ఏం మాట్లాడినావు, ఏం చేస్తున్నావు అంటే అంతా గజగజ అంటారు. ఇప్పుడు 150 కోట్లతో నేను చేస్తా అన్న, నన్ను అడగాల ఒక సంవత్సరం చూసి, ఏమరా బాబు మొదలు పెట్టినావా, మరి ఏమన్నా నర్తీవి బాగా ఆస్తులన్నీ అమ్మి పెడతా అంటే మరి ఏం చేస్తున్నావు అని అడగాల. ఆ బాధ్యత ఉండాలా, అప్పుడే భయం అనేది ఉంటుంది. ఓకే, ఇంతకుముందు ప్రగతి భవన్కి రాజ్భవన్కి మధ్య దూరం ఎక్కువగా ఉంది అనే చర్చ ఎక్కువగా జరిగేది. ఇప్పుడు రాజ్భవన్కి సీఎం ఆఫీస్కి మధ్య అలా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గవర్నర్ బీజేపీ భావజాలంతో పనిచేస్తున్నారనే విమర్శలు కదా మొన్నటి వరకు ఎక్కువగా ఉన్నాయి. అంటే మా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ గవర్నర్స్ను అంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను అలాట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు ఉంటుండొచ్చు. కానీ ఆమె అట్లా అనలేదు కదా. ఎవరి సీటుకు వారికి గౌరవం ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలా. ఆ రెస్పెక్ట్ ఇవ్వని రోజులే ఈ సమస్యలు వస్తాయి. రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలనో ఆ ప్రోటోకాల్ను మనం పాటించినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. రైట్, ఫైనల్ క్వశ్చన్, మొన్న కౌంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు బీజేపీ సింగిల్ మెజార్టీని సాధించడానికి అవకాశం లేదు అని తెలుస్తోంది. మీరేం ఆలోచించారు? హంగ్ రావాలని ఆలోచించారా, ఏదో ఒక పార్టీకి సింగిల్ మెజార్టీ రావాలని ఆలోచించారు? నేను ఎప్పుడైనా సింగిల్ మెజార్టీ రావాలని ఆలోచిస్తాను, అది ఏ పార్టీ అయినా సరే. కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ కానీ హంగ్ వల్ల అన్స్టెబిలిటీ ఉంటుంది, హంగ్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, బై ఎలక్షన్స్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. కానీ బీజేపీ నేతలు హంగ్ రావాలి, చక్రం తిప్పాలి అని వ్యూహం చేసిన మాట వాస్తవం కాదా? ఏమో అందరూ మీడియా ఛానళ్ళు ఎక్కువైనాయి కాబట్టి ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఎవరికి అటువంటి ఆలోచన ఉందని నేను అనుకోలేదు. హంగ్ రావాలి, హంగులో మేము కింగ్ కావాలి అనేది ఎవరికి ఆలోచన ఉన్నట్టు లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన మా వాళ్ళు చేసినా తప్పని నేను కూడా అంటున్నాను. ఎస్, రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది? 2028లో 100% బీజేపీ గెలుస్తుంది. దానికి లాజిక్గా ఒక పాయింట్ కూడా చెప్పిన, అట్లా 4-5 పాయింట్లు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తుంది 2028లో. కానీ ప్రాపర్ వేలో రన్ కావాలా, ఖచ్చితంగా అవుతుంది, గెలుస్తుంది. ఈసారి 2020 ఎంత ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలకు 12 గ్యారంటీల పని చేసినా బెటర్ పాలన బీజేపీ ఇస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సాధించవచ్చు. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కానీ అవి ఉపయోగించే పరిస్థితి ఆలోచించే విధానం బట్టే ఉంటుంది అన్నారు. ఆ ఆలోచించగలిగే సమర్థత కలిగిన అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుంది? ఎవరికి ఉన్న లక్షణాలు తెలంగాణ? నాకున్న ఆలోచన వాళ్ళకున్న ఆలోచన ఇంకోళ్ళకుంటే అని ఎట్లా అంటామన్నా అది ఒక గ్రూప్ డిస్కషన్. ఇప్పుడు ఇంతమంది కూర్చుండి ఒక ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేయాలనుకుంటే ఒకరే డిజైన్ చేస్తారా, నలుగురు కూర్చొని మాట్లాడతారు అన్న. ఎవ్వరికి 100% తెలియదు. ఈ అబ్దుల్ కలాం గారి నుంచి మొదలు పెడితే మెచ్యూర్డ్ చాణక్యుడైనటువంటి పివి నరసింహరావు గారి నుంచి, అంతకుముందు లేడీ సూపర్ లేడీ అనుకున్న ఇందిరాగాంధీ నుంచి, ఫుల్ పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీ రామారావు గారి దాకా ఎవరికి 100% తెలియదన్న. ఎదుటోని దగ్గర ఆ 1% ఉంటుంది. 99 నాకు తెలిసి 1% మీ దగ్గర ఉన్నదాన్ని నేను కుములేటివ్ చేసుకున్న రోజు అందరం సక్సెస్ అవుతాం. మీకే అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తారు? ఫైనల్ క్వశ్చన్. నేను అధ్యక్ష పదవి ఇచ్చినా, లేక నా సలహా తీసుకున్నా, లేకపోతే నన్ను డిస్కషన్లో పాలు పంచుకున్నా, కష్టపడమన్నా 100% 2028లో బీజేపీ వస్తుంది అనేది లాజిక్ పాయింట్స్ అన్నీ చెప్తాం, పని కూడా మొదలు పెడతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరమణారెడ్డి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సార్లో పార్టిసిపేట్ చేసి మా ఎడిటర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పినందుకు 2028లో బీజేపీ వస్తుంది అనే ఆశాభావంతో ప్రయత్నిస్తాం, ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్టీవీ అన్సెన్సార్లో పాల్గొన్నందుకు. ఇవి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో ఆర్టీవీ అన్సెన్సార్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.